హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు 8 అయింది టైము. అయితే పొద్దున్నే వచ్చినాం. నిన్న మా కోటయ్య చేసిన పనికి ఆయన ఏం చేసిండో ఏమో, నైట్ మేము ఫోన్ చేస్తే ఎత్తులేడు. ఇంకా టెన్షన్తో పొద్దున్నే వచ్చేసినాం. 8 వరకు ఇక్కడ ఉన్నాము. అయితే అదేంటిది, నిన్న బాగా పడుకున్నాంట ఫోన్ ఎత్తకుండా. ఇంకా పొద్దున్నే 5కి అట్లా చేస్తే ఏమో స్విచ్ ఆఫ్ ఉండే. అరే ఏమైంది ఏంది, మేము కెమెరాలో చూస్తే ఏమో కనిపిస్తలేడు. బాగా వేసుకొని పన్నాడు రూమ్లో. ఇక అదే తిట్టినా ఇప్పుడు. అయితే ఇంక వస్తూ నేను ఫిష్ కూడా తీసుకొచ్చిన. ఈరోజు మనం ఇక్కడ వంట చేసుకొని తినేసి, అంటే ఓన్లీ ఫిష్ ఫ్రై చేసేసి తినేసి వెళ్తాము. ఎందుకంటే ఎంతసేపు పడుతుంది ఏమో టైం అని చెప్పేసి పొద్దున్నే రైస్ వండుకొని పల్లీ చట్నీ ఉండే, ఇంకా ఫిష్ తీసుకొని వచ్చిన. అయితే ఇది మన నందివర్ధనం పువ్వు ఫస్ట్ వెళ్ళింది మన చెట్టుకి. ఫస్ట్ వెళ్ళింది కదా, అమ్మ పెడదాం. పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఇవన్నీ చూపెట్టినట్టే చూపెడుతున్నాం అమ్మ అనుకోకండి. అబ్బా ఇది చూడండి అసలు, బొబ్బో ఎంత బాగుందో. ఈరోజు ఈ పూలన్నీ ఇట్లా చెట్లలో ఉంటే చాలా అందంగానే ఉంటుంది, కానీ కాకపోతే వీటి లైఫ్ వృధా అయినట్టు. దేవుళ్ళకి పెట్టినాం అనుకోండి, వీటి జన్మ తరించినట్టు. కాబట్టి కొన్ని అయితే తీసుకున్నా. మందారం పూలు ఇటువై ఈ పొద్దునే కదా, అందుకే మొత్తం కంప్లీట్గా ఇప్పి కూడా లేవు చూడండి. అయినా రావడమే ఇట్లా వచ్చినట్టుంది ఒంటరెక్కలు. అయితే ఈరోజు నేను ఒక మంచి ముచ్చట చెప్తా అండి. ఇవి పెట్టేసి మళ్ళీ వస్తా. ఇవి ఇంట్లో దేవుడి కన్నా ఈడ అమ్మకు పెట్టి ఇంట్లోకి కూడా తీసుకెళ్తా. అయితే చల్లగా ఉంది కదా పొద్దున్నే. ఇప్పుడే ఏంటంటే 8 అయింది అంతే. అట్లా ఒక రౌండ్ వేసుకొని మొత్తం నిన్న మొన్న రాలే, కొంచెం డల్ ఉండే. మొన్న మనము హనుమాన్ జయంతికి ముందు రోజు అంటే వెనస్డే వచ్చినాము. పచ్చడి అది పెట్టినాం చూడండి. వెనస్డేనా మనం పెట్టింది పచ్చడా? మండేనా మండే అనుకుంటా. ట్యూస్డే ఉన్నాము, వెనస్డే ఏమో వెనస్డే అనుకుంటా. వెనస్డే వచ్చినాం, నెక్స్ట్ డే హనుమాన్ జయంతి. అయితే హనుమాన్ జయంతి అప్పటి నుంచి నైట్ అయిపోయిందో మొత్తం చాలామంది మన వాళ్ళు అంటుంటారు, అమ్మ అంతంత గిన్నెలో పెట్టకండి, తినకండి, మీకు ఇది ఇష్టం అవుతుంది, కొంచెం కొంచెం తినండి అని చెప్పి మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు. అయితే మరి దిష్టి అయిందేమో మన వాళ్ళు చెప్పినట్టు నాకు తెలియదు, కానీ అసలు అన్నం ప్లేట్ చూస్తేనే అసలు తినాలనే అనిపించలేదు. నిన్న మొన్న అంతకుముందు ఇంకా ఈరోజు ఈడే తినాలి, ఇంకా స్టార్ట్ చేయాలి. మొత్తం ఇట్లా తిందామనే ఇదే లేకుండా అసలు అన్నం అంటేనే, అంటే ఫుడ్ అంటేనే ఇరిటేషన్ లాగా తినలేకపోవడం. ఒకవేళ తీసుకొని మింగినా కూడా బయటికి కక్కుతామన్నట్టు అయిపోయింది నాకైతే. మొత్తానికి క్లీన్గా అయిపోయింది. ఈరోజు అయితే వచ్చేసిన, మంచిగా ఏదైనా చేసుకొని వెళ్దాం. అయితే చాలామంది ఇట్లా అమ్మ ఎంత మంచిగా చెప్తారు, ఎంత మంచిగా మాట్లాడతారు, అసలు మాకైతే చాలా మోటివేషన్ అనిపిస్తుంది. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా మేము నీ పిల్లగా పుట్టాలి, పిల్లలుగా అంటే. కొంతమంది అయితే అసలు నాకు ఫ్రెండ్సే లేరు, మీరు ఫ్రెండ్గా ఉంటే బాగుంటుంది. చాలామంది చాలా మంచిగా కామెంట్స్ పెడతారు. నాకైతే మస్తు మస్తు ఇష్టం. ఒకరిద్దరు మాత్రం ఏదో ఇట్లా పెడుతుంటారు, కానీ ఎప్పుడు నేను అవే చెప్తా. ఎందుకంటే 1-2 సార్లు చూసి ఓపిక లేక వాళ్ళ గురించి చెప్తా, కానీ మంచిగా చెప్పే వాళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో. అసలు వీడియో పెట్టుకొని అంతా వాళ్ళ కోసమే చెప్తాం అనిపిస్తుంది, అంత మంచిగా. నాకే ఒకసారి వాళ్ళు పొగుడుతుంటే ఇది ఏంది, ఇది లొట్టబడ్డది, గుడ్డు లొట్టబడ్డదా లేకపోతే ఏదైనా ఇత్తులో పనసగింజ నేనే గుడ్డు లొట్టబడ్డదా, పాంగుడ్లు ఇట్లా తోలు ఉంటాయి నాన్న. ఆయనతో గుడ్డ ఏంది అనుకున్నా, పనసగింజ. పచ్చిమిరకాయలు చూడన్నా ఎంత బాగున్నాయో, అందుకే ఇక్కడ కూర్చున్నాయి, ఇక్కడ చూపెడదామని. కానీ ఎంత కారం ఉన్నాయో, అన్నం తినకుండా, నిన్న మొన్న కూడా ఏం తినకుండా. ఇగో ఫస్ట్ మన చెట్లో పచ్చిమిరకాయ తింటున్నా, ఈరోజు కూడా ఏం తినకుండా పొద్దున్న చాయ్ తాగినా. అమ్మో ఏమో ఇది బీభత్సవానికి కారంగానే. ఇగో వీటిలో చిన్నది నానా అది, ఇంకా దొడ్డు ఇది దెబ్బతాం అనుకున్నా ఏం కానాయో, కానీ కమ్మగా ఉంది, పచ్చి వాసన.
ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా మనం పొసుదాటలో పచ్చిమిరకాయలు నింపుతాం చూడండి, పొసుదాటలల్లా సేమ్ అట్లుంది టేస్ట్ అయితే. అదే వాసన, అదే ఫ్లేవరు, మంచిగా ఉంది. సేమ్ అదే పొగరుంది దీనికి. పొసుదాటలలో ఉండే మిరకాయలానే కారం అయితే అదిరిపోతుంది. ఇది పిందిగానే, ఇంకా అది ముదిరితేనైతే ఇంకా తినలేమేమో. అయితే ఒక విషయం చెప్పాలి మీతోని. ఒక విషయం అనే కాదు, ఎప్పుడు మీతో ఏదో ఒకటి చెప్తానే ఉంటాలే కానీ. అయితే నిన్న ఒక ఆమె వచ్చినుండే మా ఇంటికి. వచ్చినుంటే వాళ్ళ ఆయనకి ఆమెకి ఏదో ఇట్లా ఫ్యామిలీ ఏదో గొడవని చెప్తా ఉండే. అయితే అమ్మా ఇక్కడ కూర్చుందాం జరసేపు. మన అల్లము ఎంతైనా పెద్దగా అయితే ఉంటుందా నాన్న? అయితేనే ఉంటుందా? తెంపకుండా ఎండి పోదా? ఏం పోదామే, ఒకవేళ ఎండిపోయినా లోపల అల్లం అయితే వచ్చి ఉంటుంది కదా. అయితే అండి ఇట్లా వాళ్ళ ఆయన కోసం చెప్పి ఏదో ఇట్లా ఏడుస్తుండే. చాలామంది మిస్టేక్స్ చేసేది ఏంటంటే ఇదే తప్పులు అనేది మామూలుగా చిన్న ఇవి ఉండొచ్చు, కానీ భార్యాభర్తలు ఫ్యామిలీస్లల్లో అది నేనైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ కోసమే చెప్తా. ఎందుకంటే చాలామంది ఇట్లనే అవుతురు కాబట్టి ఈ మధ్య. అయితే ఇందులో రకాలు ఉంటారు. ఎట్లా అంటే ఒకరేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వంకాయలేమో హస్బెండ్కి ఇష్టము, బెండకాయలేమో వైఫ్కి ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఇవి లేడీ ఫింగర్స్ కదా, అందుకే ఇవి లేడీస్కి పెడదాం ప్రజెంట్. అయితే కొంతమంది ఎట్లా చేస్తారంటే, అరే మా ఆయన బెండకాయలు తినడా, ఆయన కూడా వండుదాంలే, తొక్కో పచ్చడో ఉప్పో తొక్క వేసుకొని తింటానులే, పెడదామని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది వైఫ్లు అంటే నేను చెప్తున్నా ఇట్లా ఇవన్నీ కూడా అండి, నేను నా కళ్ళారా చూసిన ఫ్యామిలీస్ కోసమే నేను చెప్తున్నా. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నా. అట్లనే నేను చెప్పే ఈ మాటలల్లా అంటే కొన్ని ఎక్కడైనా ఏదైనా ఇట్లా ఉన్నా కూడా మీరు చెప్పండి, అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి నేను తీసుకుంటా కంపల్సరీ. ఎందుకంటే మనకు తెలియని విషయాలు మనం తీసుకోవాలి. అన్నీ మనకే తెలుసు అన్నట్టు ప్రగల్భాలు పలకద్దు, నేను పలకనట్లా. ఎందుకంటే ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత అదేంటిది పెద్ద వాళ్ళు ఉంటారు కదా ప్రవచనాలు చెప్పేటోళ్ళు, వాళ్ళైనా సరే ఒకసారి తప్పులు చెప్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. అన్నీ ఉన్నాయన్నమాట మనకు తెలియని విషయాలు అట్లా. అయితే ఒక రకమేమో ఇట్లనే సర్లే నేను నాకు ఇష్టమైన బెండకాయ కూరే చేస్తా, మా ఆయనకి ఏదో పచ్చడో రసమో లేకపోతే ఇంట్లో ఉండే పెరుగు వేసేస్తా అనుకొని చేస్తారు. అదే ఇంకొక రకము అరే నాకు ఇష్టమైన మా ఆయనకి ఇష్టమైన వంకాయ కూర చేస్తా, అట్లనే నాకు ఇష్టమైన బెండకాయ కూర కూడా చేసుకుంటా. ఎందుకంటే నేను ఆ వంకాయ తినలేను కాబట్టి ఇద్దరికి కావాలని చెప్పి 2 రకాలు చేసుకొని మూడు కూర్చొని ఇద్దరు తినే, అదొక రకం. ఇంకొక రకం బోర్ ఫీల్ అవ్వకండి, నేను చెప్పేది కంపల్సరీ కొంతమందికైనా యూజ్ అవుతుంది. అయిన తర్వాత మీరే చెప్పండి, అమ్మ ఇది బాగుందా బాగాలేదా అని. నెక్స్ట్ నుంచి రిపీట్ ఇలాంటివి. అయితే ఇంకొక రకమేమో మా హస్బెండ్కి బెండకాయ అంటే ఇష్టం, ఇంకా వంకాయకి ఇంకా ఎంత ఎందుకు అదే చేసుకుందాం మంచిగా తినేద్దాం. మా ఆయనకి వంకాయ అంటే ఇష్టం, ఇంకా బెండకాయ ఎందుకు, ఇంకా మా ఆయనకి ఇష్టమైనదే వండుదామని చెప్పి ఆయనకి ఇష్టం లేని బెండకాయని ఎప్పుడు లేదనమాట ఆమె. ఆ వంకాయలు ఆయనకి ఇష్టమైన కర్రీనే చేస్తుంది. ఇట్లా 3వ రకం. కానీ బాగా ముదిరిపోయినాయి పచ్చడి ఈయనే పెడదాం. ఆ పచ్చడి కాయలు అయితే అవి బాగా ముదిరిపోయినాయి ఇట్లా అండి. అయితే అట్లా 3 రకాలు ఉంటారు వయసు, ఇంకా చాలా రకాలు ఉంటారులే, నాకు తెలిసిన 3 రకాలు అయితే చెప్తున్నా. అయితే ఇప్పుడు జరిగిన సమస్య ఏంటంటే 3వ రకం ఆమె నాకు అడుగు వచ్చింది అన్నట్టు. ఇంకా అట్లా చేస్తుంటే అట్లా ఉంటుంది. కానీ
సరే హస్బెండ్స్ మిస్టేక్ చేయొద్దు. ఆ మైండ్ ఏంటంటే ఇగో నేను ఇట్లా ప్రతిదానికి కూడా ఇట్లా ఉంటా, ప్రతిదీ మా ఆయనకు నచ్చని పని అనేది నేను చెయ్యను, ఇట్లుంటా. అయినా కూడా ఆయన ఇట్లా అది నన్ను ఎంత బాగుందో. అయినా కూడా అర్థం చేసుకోకుండా అయినా కూడా ఇట్లా చేసిందని. మిస్టేక్స్ ఏవైనా సరే కొన్ని కొన్ని తప్పులు ఎట్లా ఉంటాయంటే క్షమించని తప్పులు ఉంటాయి. వాటికి క్షమాపణ ఉండదు. ఇప్పుడు కూరలో ఉప్పు తక్కువైందనో లేకపోతే కారం ఎక్కువైందనో ఇట్లా ఉంటే అవి సరిదిద్దుకోవచ్చు. ఇంకోసారి అట్లా చేయమండి అని చెప్పి ఇంకోసారి మనం సరిదిద్దుకోవచ్చు. కానీ ఆడవాళ్ళైనా సరే పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఇంకా ఏది చూస్తూ మనం ఎన్నో కేసులు చూస్తూనే ఉన్నాం న్యూస్లో కానీ మామూలుగా. ఇట్లా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ, హస్బెండ్ నెగ్లెక్ట్ చేస్తూ, పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం అది క్షమించడం తప్పు. సరే వాటికి కూడా చెప్పచ్చు మనం, అరే ఇట్లా చేయొద్దు అట్లా ఇట్లా అని చెప్పి. అవి కూడా జరగకుండా మళ్ళీసారి చూసుకోవచ్చు. కానీ ఇంకొన్ని విషయాల్లో ఈ మధ్య న్యూస్లో అన్నీ చూస్తూనే ఉన్నారు కదా, అట్లా ఏదైనా ఉంటే అలాంటి తప్పులు మాత్రం సరిదిద్దుకోలేనిటివి. అసలు తప్పులు అనేది వాటికి ఇవ్వద్దు. క్షమించడానికి తప్పులు అవి, సంసారాలు నాశనం అయ్యే తప్పులు అవి. అలాంటి వాటికి క్షమాపణ ఉండదు. అయితే క్షమించమని ఇట్లా అడిగినా కూడా ఉంటుందండి. ఒకవేళ ఏదైనా అయ్యి ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోయినట్టే కదా. పిల్లల విషయం ఏంటి, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చేసిన పనికి ఆమె ఎక్కువ ఒకవేళ గుడ్డి నచ్చుంటే నువ్వు క్షమాపణ చెప్పడానికి కూడా ఆమె ఉండదు కదా. అట్లా ఏదైనా సరే కొంతమంది అట్లా చేయకండి. కొంతమంది ఏంటంటే ఇంకా ఆమె ఏం చెప్పిందంటే అదే ఇగో ఇట్లా అయింది, నేను తన కోసం అంతా ఇట్లా ఉన్నా, తనేమో ఇట్లున్నాడని. ఎప్పుడైనా సరే ఇప్పుడు నార్మల్గా ఒకరేమో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇట్లా వండడం ఏదో నడిచిపోతుంటుంది ఆ ఫ్యామిలీ. ఇద్దరు కలిసి ఇద్దరికి ఇష్టమైన వండుకొని తినడము అంటే ఇద్దరి అభిప్రాయాలు నేను చెప్పేది. అక్కడ కూర పోల్చిన అంటే కూరతోనే పెట్టుకోకండి, మనది ఫుడ్ ఛానల్ కదా, సో మనం ఫుడ్తో పోలుస్తున్నాం అంతే. కాకపోతే కూర అది ఆ ఫుడ్ కూరతోనే పెట్టుకోకండి, అది పొంతన. ఏమైనా సరే కారణాలు తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా ఇద్దరు కూడా కలిసి తీసుకోవడము, ఒకరేమో ఆయనకే వదిలేయడము, ఒకరేమో ఆమెకే వదిలేయడము, ఇట్లా ఉంటాయి కదా. అట్లా కాకుండా తీసుకోవాలి అనేది నేను ఏం చెప్తున్నానేమో. లాస్ట్కి మీరు చెప్తారు మంచిగా చెప్పినమ్మా అని, కానీ నాకైతే ఏం చెప్పాలో మొదలు పెట్టాలో ఈ ముదిరినైనా కింద ఉన్నట్టునేమో ఇంకా అవి కాలేమో. ఇది తెంపనా, ఇది అయినట్టుంది. ఈ కలర్ వస్తే అవుతుంది మళ్ళీ సార్ వచ్చినప్పుడు తెంపుతాను. అవి ఇంకా కాలే, ఇవి రెండు ఉన్నాయి కదా. అట్లా అండి. అయితే నేను ఆయనను పిలిపించి నేను మాట్లాడిన వాళ్ళ హస్బెండ్ని పిలిపించి అర్థం చేసుకున్నారు. నిజంగా అర్థం చేసుకొని ఇంకా ఆయన చేసిన బిగ్ మిస్టేకే, ఇంకా మీకు తెలుసు మిస్టేక్ ఏందనేది. అర్థం చేసుకొని ఆమెను మంచిగా ఇట్లా మాట్లాడడం చేయడం అంతా జరిగింది. కానీ అయినప్పటికీ కొన్ని క్షమించడానికి తప్పులు ఉంటాయి లైఫ్ లాంగ్, ఇంకా అంతే అట్లా ఇది ఉంటుంది. ఎప్పుడైనా సరే అట్లాంటి తప్పులు చేయకండి. ఒకవేళ ఏదైనా మీకు ఆలోచన వచ్చినా చేసినా పిల్లలు కనపడాలి, అక్కడ హస్బెండ్ కనపడాలి, అదే హస్బెండ్కి కూడా భార్య కనపడాలి, ఆమె చేసే సేవ కనపడాలి, ఆమె చేసుకునే కాంప్రమైజెస్ కనపడాలి, ఆమె మీ పైన చూపెట్టే ప్రేమ కనపడాలి, పిల్లల భవిష్యత్తు కనపడాలి. ఇట్లా ఎన్నో కనిపిస్తే, బాధ్యతలు కనిపిస్తే మీరు అలాంటి తప్పులు చేయరు, తప్పులు జోలికి పోరు. చిన్న చిన్న మిస్టేక్స్ అంటే కామన్. చిన్న పని చేస్తూ ఉండి, బిజినెస్ చేస్తుండి 10 రూపాయలు పెట్టేసి అంటే అవగాహన లేకుండా పెట్టేసి పోగొట్టడము చేయడము, మళ్ళీ అరే మనం ఇట్లా చేయొద్దని చెప్పి అక్కడ అనుభవాలు నేర్చుకొని ఇంకో దాన్ని చేయడం అదంతా కరెక్ట్. కానీ కొంతమంది ఏంటంటే పిచ్చి ఆలోచనలతోని, పిచ్చి చాట్లతోని వాళ్ళ లైఫ్లు అంతా కూడా నాశనం చేసుకుంటుంటారు. అలాంటి మెంటాలిటీ ఫస్ట్ నుంచి కన్నా ఉన్నట్లయితే అసలు వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవచ్చు, ఆడమైనా సరే మగవాళ్ళైనా సరే. దొండకాయలు ఉన్నట్టుంది, దొండకాయలు తింటాం. పాలకూర వచ్చినట్టు ఇది అంత వచ్చింది. ఇది ముల్లంగి పాలకూర వచ్చినట్టు వచ్చింది. ముల్లంగా ముల్లంగి అది ఆకుకూరలు ఏమైనా ఉంటాయని నింపినా కానీ అటు పక్క ఉండొచ్చు, 4 మండలు వెళ్తుండొచ్చు. ఈ పట్టుకో
ఇవి మనము కూరగాయలు దింపుకొని వెళ్ళి ఫిష్ చేసుకొని తినేసి వెళ్ళిపోదాం. అయితే అట్లండి కొంతమంది ఏంటంటే అబ్బా సతీ సావిత్రి సత్తు అనసూయ సతీ సక్కుబాయితో పోలుస్తూ వాళ్ళ పిల్లల్ని అవలగాలని చేస్తూ ఉంటారు కొందరు. కొందరు ఆడవాళ్ళు అయితే మరీ ఓవర్గా ఇంకా వాళ్ళతో పోల్చుకుంటూ హస్బెండ్ని ఏమి పట్టించుకోకుండా ఏం అడగకుండా పిల్లలకి ఏం లేకుండా చేస్తూ నాశనం చేస్తుంటారు ఇంకొందరు. ఈ స్టోరీస్ అన్నీ కూడా సతీ సావిత్రి ఏం చేసింది, హస్బెండ్ని యముడు తీసుకెళ్తుంటే నేను లేకుండా నా హస్బెండ్ని ఎట్లా తీసుకెళ్తావు, నన్ను కూడా తీసుకెళ్ళు అని కొట్లాడుతుంది. నన్ను తీసుకెళ్ళి నేను లేకుండా నా మొగుడిని ఎట్లా తీసుకెళ్తావు అని చెప్పి, అమ్మ నీకు ఆవిష ఉంది, ఆయనకు ఆవిష లేదు, తీరిపోయింది, ఆయనని తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తుంటాడు. అట్లెట్లా తీసుకెళ్తావు అని చెప్పి కొట్లాడుతూ వెళ్తుంది. ఆగదు, కాళ్ళు పట్టుకుంటుంది, చేతులు పట్టుకుంటుంది, తీసుకోపోనియదు, ఆపుతుంది, అన్నీ చేసి లాస్ట్కి యమలోకానికి వెళ్ళిపోతుంది అడుగుతూ తీసుకెళ్ళడానికి వీల్లేదని. ఇంకా బేజారు వచ్చి యముడికి వదిలేస్తాడు. ఇంకా లోకాలు ఆగిపోతున్నాయి. ఆమె పోతుంది యమలోకానికి, బతుకున్న వాళ్ళని ఆవిషణ వాళ్ళు తీసుకోనికి లేదు కదా, ఆమె వెళ్తుంది. ఎక్కడికి నేను వదులుతలేదు యముడిని అంటే ఆమె సాగుని ఎదిరించి మొగుడిని కాపాడుకోవడానికి వెళ్ళింది. అదొక రకం. ఇది మంచిగా చూడండి, గమనించండి. ఇంకొక రకం సతీ అనసూయ వాళ్ళ హస్బెండ్ని ఇట్లనే ఏదో శాపానికో ఎగపానికో తీసుకెళ్దాం అనుకుంటే ఇదంతా అంత క్లారిటీగా లేదు. కొంచెం ఇట్లా ఉంది చెప్తా. వెళ్తే ఆయనని బయటికి తీసుకెళ్లేది ఉంది. ఆయనకి ఏదో శాపమో ఏదో తెలిసి తెలవకుండా చెప్పకూడదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ తప్పులు అనేవి అక్కడ లేవు అనేది చెప్పడం నా కాన్సెప్ట్. సో అది చెప్తున్నా. అయితే అన్నీ ఇట్లా సతీ సక్కుబాయి సతీ సావిత్రి ఇట్లా పోలుస్తారు కదండి. ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ కోసం ఇట్లా వాళ్ళు చేయడమే. కానీ చూసినారా ఎన్ని కాయలు వెళ్తున్నాయో? ఈ ప్లేటే పట్టేటట్లేదు. ఇది కూర చేయక మమ్మీ, సార్ ఫ్రై చేయి. దొండకాయలు ఫ్రైయే బాగుంటాయి. ఫ్రైయే బాగుంటాయి. అవునా? అయితే అండి ఇప్పుడు ఎట్లున్నారంటే వాళ్ళని పోల్చుకొని, అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా సతీ సక్కుబాయి స్టోరీ అయితే నాకు అంత ఇది లేదు. ఏదో వాళ్ళ హస్బెండ్ని గంపతను మోసుకుపోయింది ఎక్కడికో అనేది అయితే నాకు తెలుసు. కానీ ఇక్కడేమంత రోగిష్టోళ్ళు, అంత కోరికలోళ్ళు అట్లట్లా ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే హస్బెండ్ని పిల్లల్ని పట్టించుకోకుండా వాడు ఏమన్నా చేసుకుని ఆడన్నా సావని అని వదిలేసేటోళ్ళు కొందరు. నాకు నెలకి తీస్తే చాలు నడవని అని చెప్పి ఇంకా సంసారం మానే ఉంటుంది. పిల్లది ఎక్కిరాదు, పిల్లలకి ఇల్లు వాకులు లేదు, ఏమి లేదు. ఆయన సంపాదించిన దాంట్లో ఇంత ఇస్తాడు, కూరగాయలకు నారగాయలు, కానీ మిగతాది ఆయన ఎంజాయ్ చేస్తుంటాడు అన్నట్టు. అట్లా వదిలేసేటోళ్ళు కొందరు నీతో పాటు నేను కూడా చేస్తా, మనం నిలబెట్టుకుందాం అనేటోళ్ళు కొందరేమో ఇంకా కొందరు ఏమో మొగుడు ఎంతనే చేసుకొని ఏమన్నా ఉండని, నా పాటికి నేను ఎంజాయ్ చేస్తా, తిరుగుతా, సినిమాలు షికార్లు. నేను తప్పుడుగా అనట్లేదు, నార్మల్గానే సినిమాలు షికార్లు అవన్నీ తిరుగుతా చేస్తా, నడిచిపోయారనేటోళ్ళు కొందరు. అంతా రకరకాలుగా హస్బెండ్ కష్టపడుతుంటే బాగా షికార్లు చేసుకొని తిరిగేటోళ్ళు కొందరు. అయితే ఏది చేసినా కూడా ఇద్దరు కష్టపడి ఇద్దరు నిలబెట్టుకుంటూ ఇద్దరు ఏదైనా నిలబెట్టుకొని ఇద్దరు చేసుకుంటేనే ఆ సంసారం లాగా ఉంటుంది. అయితే నేను నిన్న చెప్పింది మొత్తానికి ఆయనకి ఏంటంటే ఇంత స్టోరీలో మీకేం అర్థమైంది నాకు తెలియదు, కానీ నాకైతే ఏం అర్థం కాలేదు. ఏం చెప్పినా అనేది నాకే అర్థం కాలేదు. అయితే నేను చెప్పిన స్టోరీ ఏంటంటే ఇంకా తనకి అర్థమైందనమాట. ఏదైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ ముందుకెళ్ళాలి. ఇంకోటి పిల్లల్ని కంటే మాత్రం ఇద్దరు కూడా పిల్లల పైన పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఇది చెప్పాల్సిన కాన్సెప్ట్.
అయితే ఇప్పుడు జనరేషన్లో అండి ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటూ వాళ్ళ ఇష్టానికి ఫిక్స్లోకి వెళ్తారు. అది కూడా చాలా తప్పు. అట్లా ఉన్నారా అట్లనా అది ఇదని కొందరు అనుకోవచ్చు. కొందరు ఉన్నారు. నేనేమి సీక్రెట్ విషయాలు చెప్పట్లే, ఓపెన్గా పబ్లిక్గా మనకి న్యూస్లల్లో వీటిల్లో చూసేదే చెప్తున్నా. ఇంకొందరేమో అబ్బా నేను మహాపతివర్త అనిపించుకోవాలని చెప్పి హస్బెండ్ని ఇంకా గాలికి వదిలేస్తారు, అటుబో ఇటుబో అని చెప్పి. ఇంకా వాళ్ళకు సంసారం లేదు, పిల్లలు లేదు, జలం లేదు, ఏదీ లేదు. ఇగో అట్లా ఈడ పోసేసి మళ్ళీ అటు పోయేస్తారు. అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. పొద్దునే కదా వాకింగ్ లాగా అట్లా తిరిగేస్తాం. ఇది మామిడి పండు రాలినట్టుందండి, పట్టుకొచ్చి పెట్టిండి. ఇప్పుడే జీడి ఉంది. నైట్ గాలి వర్షము. వంట చేయక మనం విలవిల పోతుంది అంతా. ఇట్లా నేను దగ్గరుండి చూసినా అండి, ఒక ఫ్యామిలీ ఎంత నాశనం అయిపోయింది, వాళ్ళకి ఎంత ఉంటే ఇప్పుడు ఏం లేదు అనేది నేను కొన్ని దగ్గరుండి చూసిన. అందుకే నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఎప్పుడైనా సరే క్షణిక కోరికలు, నిమిషాలు గంటలు ఆ కోరికల కోసము, లేకపోతే దేనికోసము భార్య భర్తను మభ్యపెట్టడము, భర్త భార్యను మభ్యపెట్టడము, పిల్లల్ని పట్టించుకోలేకపోవడము, పిల్లలపైన రెస్పాన్సిబిలిటీ లేకపోవడము, లేకపోతే భార్య పైన ప్రేమ ఎక్కువ ఉండి మొత్తం ఆమెకే పెట్టి పిల్లల్ని పట్టించుకోకపోవడము, లేదా భర్త పైన ఎక్కువ ఇట్లా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడము, ఇలాంటి ఏది ఉండకూడదు. విచక్షణతో ఒకరిపైన ఒకరు నమ్మకంతో, ఒకరిపైన ఒకరు ప్రేమతో. ఎప్పుడైనా సరే భార్య భర్త కాపలా ఉండదు, భర్త భార్య కాపలా ఉండడు. ఒకరిపైన ఒకరు నమ్మకంతో వాళ్ళ నమ్మకం వాళ్ళు నిలబెట్టుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళిద్దరు కలిసి రెస్పాన్సిబిలిటీగా నిలబెట్టుకుంటేనే సొసైటీలో మంచిగా ఉంటారు. క్షణిక ఆవేశంలో ఏదో చేసేయడము, ఏదో తిట్టేసేయడము, ఇట్లా చాలామంది నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు తప్పు చేస్తే చంపేసేయడము, అట్లా కూడా అక్కడ సఫర్ అయ్యేది పిల్లలు. ఒకవేళ దురుద్దేశ బుద్ధులు ఏమైనా పుడుతున్నాయంటే కూర్చొని మాట్లాడండి. భార్యాభర్తలు కూర్చొని ఇగో ఇట్లుంది, ఇట్లా పోదాం, ట్రిప్స్కి పోదాం, అడిగి పోదాం, ఇంటికి పోయేద్దాం, అది అని చెప్పి. నా మాటలు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నా. ఇంకా ఓపెన్గా ఇంకా ఇదిగైతే నేను మాట్లాడలేను. మన కాకరకాయలు చూడండి, మొన్న ఎవరో మన వాళ్ళు అంటుండే కాకరకాయలు మళ్ళీ వచ్చినాయమ్మా అని. ఏందన్నీ ఇట్లా ముడుచుకుపోతున్నాయి ఇవి. బలం లేనట్టుందమ్మా. బలం లేకనో ఏమో. అయితే బెంగళూరు అంట అమ్మాయి, అమ్మ నా పేరు చెప్తానే లేవు, అందరూ పేరు చెప్తున్నావు అంటుంది. నీ పేరు మర్చిపోయినా నేను చెప్పినాగా నేను గజనీని ఎంత చెప్దామని గుర్తుపెట్టుకుంటా మళ్ళా మర్చిపోతా. ఇంకొక అమ్మాయి నెక్స్ట్ వీక్ డెలివరీ ఉంది, అమ్మ రెస్ట్ చేయండి అమ్మా అన్నారు. ఖచ్చితంగా నా హనుమాన్ దయ వల్ల తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉంటారు. హనుమాన్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అమ్మా నాకు హనుమాన్ వచ్చింది కదా, హనుమాన్ స్టోరీ చెప్తా. అది మాగింది స్టోరీ కాదు, రియల్. అయితే హనుమాన్ని నేను ఎంతగా నమ్ముతా అంటే, నమ్మడం అనేది కాదు, ప్రాణం. ఇక వేరేది ఉండదులే, వేరే లోకం ఉండదు, ప్రాణం అంతే. నా కొడుకుని హనుమాన్ లాగే అనుకుంటా. ఇప్పుడు నా మనముడు వస్తే వాళ్ళు కూడా హనుమాన్ అంశే అనుకుంటాము. మొత్తం ఏదైనా హనుమాన్ అని ఇట్లా అనుకొని పోతుంటాం. అయితే వేరే వాళ్ళు ఇట్లనే ఒకరు వచ్చినండి, అప్పుడు నా దగ్గర అడిగినుండే క్రిస్టియన్ ఆంటీ. అయితే నాన్న నాకు కళ వచ్చినుండే, దేవదూత వచ్చిండు, కృష్ణవేణిని ఇట్లా పిలువు అని చెప్పి. నిజంగా ఉండొచ్చు, తన మాటలు కూడా నేను ఏమీ తీసేయట్లేదు, ఉండొచ్చు. వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఇష్టము, వాళ్ళ అదంతా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు లేడు, అక్కడ దేవుడు ఉన్నాడు అని మాత్రం అనడం చాలా తప్పు. ఇప్పుడు నేనైనా కూడా ఆ దేవుడు లేడు, నా దేవుడు ఉన్నాడు అనడం తప్పు.
ఎందుకంటే పరమాత్మ ఒక్కటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకొని మొక్కుకుంటుంటారు. ఆ దేవుడు లేడు ఈ దేవుడు లేడు అని అనుకోవద్దు. ఓపిక లేకనా నిన్న మొన్న తిండి లేక మైండ్ తప్పిందా, ఈ వీడియో మీరు చూసి అమ్మకి ఏమైంది అనుకుంటారేమో. ఇగో పండు మామిడికొండ వచ్చిందా ఇంకా పండు. అవునా, తెంపునానా? తెంపంగానే వాసన చూడడం, పండు వాసన. కిందే ఇంకా పండుంది అమ్మాయి. ఇవో ఇవ్వడా మరి, నేను చెప్తుంటే నువ్వు పైన ఇంకా పండుంది అన్నావు. అది కాదా ఆ పక్కనే దాన్ని అనుకోని కాలే అయితే ఇంకా ఇవన్నీ అయ్యేటివే మమ్మీ 3-4 daysలో. బుట్టి లేక బుట్టి కాడ దిగిపోయింది, అయినా బుట్టి మంచిగానే లేదు, కూడా వస్తలేదు. ఇంకో ఇది కూడా పండు అయిందా? అంటే కొంచెం లైట్ అయింది, కొంచెం బ్యాలెన్స్ ఉన్నా పెట్టగానే అయిపోతుంది. టచ్ చేయగానే వచ్చిపోతుంది అమ్మ. అట్లా పోయినాయి అంటే ఇంకా అది పండు అయినట్టు ఇంకా. అయితే అండి ఏదైనా కూడా నాకు అన్ని ధైర్యం కానీ బలం కానీ అంటే ఏదైనా హనుమాన్ నమ్ముకుంటూనే వెళ్తున్నా, అట్లా అయిపోతుంది. ఈ రెండు తీసుకున్నాను నా పక్కన వెళ్తున్నా, బాగానే చిన్నగా అయ్యే ఇట్లా అవుతున్నాయి. ఈ పండ్లు కావా? పండ్లు అవుతాయి, పండ్లు అవుతాయి కానీ కూరలోకి వేసుకోవడానికి బాగుంటుంది కదా. మనీ ప్లాంట్ ఆకు సైజు పెరుగుతుంది అమ్మాయి. చూడు ఆకు సైజు పెరుగుతుంది, చెట్టుకు వచ్చినట్టుంది. ఇది కూడా పెరిగింది, చెట్టు కారియా ఇది కూడా పెరిగింది అమ్మాయి. ఈ చెట్టుకి ఇట్లా ఏరిపోయింది అనుకో, పెద్ద పెద్ద ఎలిఫెంట్ ఆకులు లెక్క వస్తాయి తెలుసా అవి. ఇది ఏందా మీద రాయి చెట్ట? అలా వస్తుందా మీది? పప్పి బయట చేద్దామా, ఫిష్ ఇక్కడ చేద్దామా? బయట చేద్దామా, బయట చేద్దామా? అదే కింద పెట్టి ఎండిపోయినట్టుంది. ఏదమ్మా అదే అది కాయ. మల్లెపూల వాసన చూడు ఇడికి రాగానే. కలర్ మారినాయి అమ్మ ఇది. అవి 2-3 రోజులేనా, మళ్ళీ వర్షం పడగానే ఇవి పెట్టి వస్తా. పూలు కూడా నింపుదాం. ఆకుకూర అయితే ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా, తోటకూర. అందుకే ఏడాడన్నా మొదట్లలో కనిపిస్తే. ఇవి అయిపోయినాయా ఈ పూలు? ఇవి అగాడ వస్తుంది తెంపు, అగాడ చివరి ఉంది ఒకటి. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఎవరో మాట్లాడుతున్నట్టుంది. అయిపోయిందా వస్తున్నావా అన్నట్టుంది కదా, సేమ్ నా వాయిసే రిపీట్ అవుతున్నట్టుంది. నేను అసలు ఆ మాటనే మాట్లాడలే. ఒకసారి అట్లా ఎన్ని ఉన్నాయి లోపల. అయితే ట్రైన్ సౌండ్ ఎక్కడో వినిపిస్తుంది చూడు, ట్రైన్ సౌండ్ ఎక్కడో అని ఇట్లా వినిపిస్తుంది కదా. వినిపిస్తుంటే ఏదో అరే ఏమో గుర్తొస్తుంది, ఏందో అన్నట్టు ఇట్లా. మీకు కూడా ఇట్లా ఏమైనా అనిపిస్తుంది ఏదైనా సౌండ్స్ ఏదైనా ప్రాంతాలు చూడగానే? ఉంటుందా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అట్లా.
త్రినేత్ర హనుమాన్ టెంపుల్ వెళ్ళగానే గర్భగుడిలో పక్కన చెట్టు ఉంది. నేను కూర్చొని కొద్దిసేపు ధ్యానాలు చేస్తా. అట్లా వెళ్ళగానే ఏదో ఇక్కడ తిరిగినట్టు, నేను ఎప్పుడో తిరిగినానా, ఎప్పుడో చేసినానా కొన్ని ప్లేస్లల్లో. మీకు అట్లా వేటిని చూస్తే అనిపిస్తుంది షేర్ చేయండి. నీకు ఎట్లా అనిపిస్తుంది నాన్న? దేన్ని చూస్తే అనిపిస్తుంది అట్లా? నాకు వస్తువులు వాటి మీద ఏం అంటే ప్లేస్లు అట్లా ఏం లేదు కానీ మమ్మీ, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆ పాట ఏదో ఒకటి బాగా పెట్టి చంపినట్టున్నావు. ఏం పాట? మాటే మంత్రం అని ఒక పాట ఉంది చూడండి. మాటే మంత్రము. అది అది విన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చిన్న పిల్లగాని ఉన్నట్టు అట్లా. అది సీరియల్లో పెట్టిరు మమ్మ ఆ పాట. నువ్వు ఆ సీరియల్ చూసినావు అనుకుంటా బాగా. అదే అప్పుడే చూసినాయేమో మరి. అది విన్నప్పుడు ఇంకా ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఎక్కడ మెమరీ లాగానే కాదు మమ్మీ, అట్లా ఏదో ఏదో గుర్తొచ్చినట్టు గుర్తు రానట్టు. అదనమాట. ఇవి కూడా వచ్చినాయన్న పండ్లు. అవి ఇంకా కాలే మమ్మీ, ఇది అయినట్టు. ఇది కూడా కాలే మమ్మీ, కాలే అమ్మ, గట్టిగా ఉంది. ఇది కూడా కాలే, అన్ని గట్టిగా. ఇది అయింది ఏడుందమ్మా, పెట్టగానే అయిపోతానా అది? అట్లాంటి గదిగి పెద్ద. ఇవన్నీ వచ్చినాయి మమ్మీ లోపలనే వస్తానే ఉన్నాయి. వచ్చినప్పుడల్లా తెంచినప్పుడల్లా. మొన్న నేను ఉత్తగా ఇట్లా వీడియో పెట్టినా కదా, అయితే ఉత్తగా అయినా సరే బాగుంది మా, అట్లా చూస్తూ ఉంటే మంచిగా ఉంది అన్నారు. అట్లనే పెట్టినా కూడా చూస్తారు. ఇవి అవి మొత్తం కూడా పెట్టేస్తా. కాయలు ఏమైనా ఉంటే పట్టుకొచ్చేస్తా. పండ్లు ఏమైనా ఉన్నాయో లేవో. ఇంకొక కాయ ఉంది, వీడి ఇంకొక కాయ ఉంది. ఇవేమో లావు లావు. నువ్వు చెప్పిన కాయ అది నాన్న అసలు అది కాదేమో, అది వెరైటీగా ఉంది. మరి అది ఏ చెట్టు అనేది నాకే తెలుస్తలేదు. ఇది హనుమాన్ ఫాల్ చూడడం ఎంత బాగా వచ్చింది. కింద నుంచి కూడా వెళ్తున్నాయి ఎంత బాగా. ఆకు చూడడం ఒక్కొక్కటి మస్తు వచ్చింది నాన్న. చూడడం ఎంత బాగా వస్తుంది. భలే అవుతుంది. ఈ నుంచి అయితే మన దగ్గర నేను వాడిందా కొంచెం అనిపిస్తుందిగా. వాళ్ళే రావడమే అట్లుంది. ఎందుకనే ఉంది అది అయినట్టుండు ట్రిప్పు. వర్షం పడ్డది కదా, కొంచెం వర్షం పడే వరకు ఈ చెట్లు కూడా అన్ని అట్లా వచ్చినాయో. పుట్టుకొడుకు వచ్చింది కదా. నేను ఎన్నిసార్లు మన ల్యాండ్లో పుట్టుకొడుకులు రావాలన్నానంట. ఇదేం పుట్టుపోగు? పితృ పుట్టుపోగా ఏమంటారు, పిచ్చి పుట్టుపోగు. అవునా పిచ్చి? మన దాంట్లో ఏముందో మాస్కరం బాగుందా ఫ్రెష్ వాసన ఏం లేదు. అదే ఇక్కడ వస్తాయేమో. అయితే వర్షం 4-5 రోజులు పడితే వస్తాయి నాన్న. 4-5 రోజులు బాగా ఇట్లా కుంభవృష్టి పడాలి. చెట్టు కింద వస్తుంటే చిన్న చిన్నగా చూసినావా మనం? అప్పుడు అవును మనం ఉండకుండండి. ఇది తీసినాక ఎన్నిసార్లు, ఒకసారి గుంతల మెట్టలు ఉంటే సదరా చేపేయడం, ఒకసారి రాళ్ళు తీపేయడము, ఒకసారి ఇట్లా అంటే 5-6 సార్లు జస్ట్ క్లీన్ చేయడానికే అయింది మనకి ఇక్కడ వర్క్. ఎవరో అంటుండే ఫస్ట్ నుంచి చూస్తున్నామండి మీ వీడియోస్, చూడమే చాలా మంచిగా ఉన్నాయి. ఇది అన్ని చెట్లల్లో ఇది ఒక్కటే పింక్ ఉంది, అన్ని బ్లూవే ఉన్నాయి. ఇవి వేరే చెట్లు నాన్న. ఇవేమో పట్లంపాయ లాగా లెక్క ఉంది, టేబుల్ రాసి ఉంటది. అదే ఎంత బాగుంది. నీకు ఇంకో విషయం తెలుసా, మన ల్యాండ్ లో శంఖం పూలు కూడా చిన్నవి ఉన్నాయి. సేమ్ మనకు అక్కడ పెద్ద చెట్టువే కానీ చిన్నగా చెట్లు, ఇక్కడ మన దీంట్లో చిన్న చెట్లు. మన ల్యాండ్ లో సన్ఫ్లవర్ కూడా ఉండే మమ్మీ, సన్ఫ్లవర్ ఉండే, బంతి ఉండే, అడవి బంతి. అవును. అయితే మన దగ్గర అది ఉంది, ఏది రుద్రాక్ష కూడా ఉందండి. మొన్న నేను చెప్పలేదు కదా, రుద్రాక్ష కూడా ఉంది, అవకాడో ఉంది, ఉసిరి చెట్లు కూడా 2 రకాలు ఉన్నాయి. ఇది డల్ ఉండే, ఇంకోటి దానిమ్మ పెట్టమన్నారు, దానిమ్మ కూడా ఉంది మన దగ్గర. ఇది డల్ ఉండే నాన్న మొన్న, అంతా బాగా వచ్చింది. ఇది కూడా ఇది చూడడం ఎంత బాగా వస్తుందో. ఇది కూడా మొత్తం ముడుచుకుపోయిండ రామఫలం.
అవును, ఇది రుద్రాక్ష. ఇది కూడా బాగా పైకి వెళ్ళిపోయినా. ముంజలు అయితే అయిపోయినాయి కావమ్మ, అన్ని ముంజలు రెడీ అయి ఉంటాయి. ముంజలు కదా కాయలు అయిపోయినాయి అవి. ఎన్ని స్థాయి దాటిపోయింది వాటి. ఎన్ని వెళ్తాయి మమ్మీ కొడితే చెట్టు ఎంత పెద్దగా అయిందో. మస్తు పెరిగిపోయింది. ఏమన్నా పూలు కాస్తాయా లేకపోతే ఉత్త ఇట్లా వెళ్తాయా? ఉత్తి వెళ్ళడే అమ్మ అంతే. ఏడుంటే మనీ ప్లాంట్ కూడా మంచిగా అయింది చూడు. ఆ తొట్లో అవి తామర తెచ్చేయాలన్నా. ఇదేనా గుర్తి వచ్చింది. అదొక చెట్టు. ఆ తొట్లో తామర గింజలు తెచ్చేయాలి. నువ్వు చేస్తలేవు. చెరుకు పెట్టమంటున్నారు మన వాళ్ళు. ఆర్డర్ చేయాలి అమ్మాది. ఇగో సీతమ్మ చెడా, అసలు మన ల్యాండ్ లో చెట్టే లేదు. చిన్నప్పుడు దాన్ని తొట్టిలో పెడితే ఇట్లా వస్తుంది అమ్మ కిందికి. అవునా? ఇప్పుడు బయట షోవి ఉండవు మమ్మీ. ఇట్లా ఇట్లా పెట్టుకొని చిన్నప్పుడు ఏదైనా దిక్కు చూడు ఎంత బాగుందో అని చెప్పి ఇట్లా ఆడుకునేటోళ్ళం. దీన్ని ఇట్లా తొట్టిలో పెడతామే, ఇట్లా కిందికి ఇట్లా బాగుతుంది మమ్మ. అది అంటావా? చూద్దాం ఉండి పెడదాం. మరి ఇప్పుడు బయట షోకి ఇవే పెడతారు మమ్మీ, ఊరికేనే బతుకుతాయి. ఇది ఇండ్లల్లో పెడతారు ఇవి. ఇదేమో ఇంట్లో ఉండే ఉసిరి, ఆ పక్కేమో అడవిలో ఉండే ఉసిరి. పండు అమ్మది. అబ్బా ఎండ స్టార్ట్ అయిందండి. 9 అయినట్టుంది. 8:30 అయినట్టుంది. చూడండి అసలు ఎండ. పొద్దున్నేమో మబ్బులు ఉండే. పెద్దవాళ్ళు ఇగో చందమామలు అని చెప్పి వీటితోనే ఆడుకుంటుండే. చిన్నప్పుడు మెమరీస్ కానీ జ్ఞాపకాలు కానీ ఇవన్నీ మన ల్యాండ్లో అయితే కోకొల్లలు. అయితే ముబ్బు ఉండే. అబ్బా ఏడు వర్షం పడుతుందో, ఫిష్ తీసుకెళ్తున్నాము, అసలు అక్కడ చేసుకోవచ్చా అని అనుకున్నాము. ముందు కదా ఉత్తగా గోలించుకొని తినడే కదా అని చెప్పి తెచ్చిన. పెద్దలు శాస్త్రం చెప్తారు చూడు, మొబ్బిడిచినండ ముగినిడిచిన కొండ వండనా ఏదో అంటారు. కొండ అని ఎందుకులే కానీ వాళ్ళ మొబ్బిడిచినండ మొగినిడిచిన వండ ఒకటి. వాటి వెలిగిని వాటి బ్రైట్నెస్ ని తట్టుకోలేము, అంటే వాటి పొగర్ని తట్టుకోలేము అన్నట్టు. ఇచ్చలివిడి ఎండ అండి ఇప్పుడు. ఇది మాగింది. అయితే కొంతమంది ఎట్లా మాట్లాడుతుంది ఇట్లా అని అనుకుంటారేమో. నేను ఇంట్లో ఎట్లా ఉంటానో వీడియోలో కూడా అట్లనే ఉంటానండి. నేను ఎట్లా మాట్లాడతానో అట్లనే మాట్లాడతా. ఆ పిల్లల్ని అయితే నేను ఫుల్ వాల్యూస్తో పెంచుకున్నా. రేపు నా ఇంటికి వచ్చే కోడల్ని కూడా నా కొడుకు బ్రహ్మాండంగా చూసుకుంటాడు. నా బిడ్డ కూడా నా అల్లుడిని మంచిగా ఇట్లా చూస్తున్నారు కదా మా తమ్ముడిని. ఏదైనా సరే నేను ప్రతిదీ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ పార్ట్నర్స్ని కానీ ఎట్లా ఉండాలి అనేది. అయితే అదేంటిది, నా మనస్తత్వం మీకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే అర్థమవుతుంది. అసలు నేను మాట్లాడే విధానం కానీ ఆమెనే కరెక్టు, అవును నేను కూడా ఇంతే కదా అన్నట్టు. కొంతమంది ఏంటంటే నేను అందరిలో మంచిగా ఉన్నట్టు ఉండాలి అని చెప్పి బయట ఒక రకం లోపల ఒక రకం ఇట్లా ఉండకూడదు. హస్బెండ్ వస్తే కొంతమంది హస్బెండ్కి నీళ్ళు ఇవ్వడానికి కూడా వస్తుంటారు. ఏందో కొంతమందిని చూసినా నేను ఘోరంగా ఇట్లా వణికి అందులో ఏముంది, రాయిందా రప్పుందా నీళ్ళ గ్లాసులో ఇట్లా తీసుకుపోయి ఇట్లా ఇచ్చి ఇట్లా ఉండి తాగేసిన తర్వాత తీసుకుపోవడం. ఎందుకంత? ఎప్పుడైనా సరే ఆల్వేస్ అన్నిటిలో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు అంతగాని దడుచుకొని అవసరం లే. మూడైనా సరే ఏం రాక్షసుడు కాదు, ప్రేమనే కదా, సంసారం చేస్తారు కదా, ప్రేమగా వస్తాడు కదా దగ్గరికి. అంత భయం ఎందుకు? కొంతమంది అయితే ఏకంగా ఇగో కూరలో ఉప్పు బాగాలేదన్నా కూడా తిట్టేస్తాడు. ఏం చేయాలని ఇట్లా చేస్తాడు. అబ్బా అసలు వాడికైతే మొత్తం ఇట్లా నాకైతే తిక్కదింగుతుంది, మన సాధారణంగా అనిపిస్తుంది. ఇట్లా అని మాట్లాడుకొని మళ్ళీ ముంగటేమో పెద్ద ఇట్లా ఉంటారు మంచిగా ఉన్నట్టు. అది చాలా తప్పండి. ఒకవేళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా సరే వాళ్ళు మంచిగా ఉండకపోయినా చేయకపోయినా ఫస్ట్ మీరే మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్యామిలీ భార్యాభర్తలు అంటే థర్డ్ పర్సన్ రావద్దు. థర్డ్ పర్సన్ వాళ్ళ మధ్యలో వచ్చారంటే ఇంకా కథమే ఓకే. మీరు అమ్మ అనుకోండి, నాన్న అనుకోండి, ఎవరిని రానియకండి. పార్ట్నర్స్ అంటే పార్ట్నర్సే. ఇప్పుడు నా కొడుకు కోడలు ఉందనుకో, నేను కూడా పోను.
మీ సమస్యని మీరు పోయి తీర్చుకోండి. ఒకవేళ వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉండి ఇద్దరు ఎడ్డమంటే తెడ్డము, నాదే కరెక్టు, నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అని ఇద్దరు వాదించుకుంటుంటే అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇగో మా ఇద్దరిది ఏది అని. అప్పుడు అమ్మ కూడా వాళ్ళమ్మ అయితే ఆమెకి, వీడమ్మ అయితే వీడికి ఇట్లా చెప్పకూడదు. మన బిడ్డలకి ఏది అవసరమో అదే చెప్పాలి. కొడుక కోడలని చూడొద్దు. ఎవరు తప్పు అయితే అదే చెప్పాలి. వాళ్ళని మార్చుకోమని చెప్పాలి. లైఫ్ లాంగ్ మనం ఉండం. మనమే చేసే అమ్మలు లైఫ్ లాంగ్ ఉండరు. కొడుకుని చెడగొట్టినా, బిడ్డని చెడగొట్టినా కూడా. మారుకుంటా పెట్టారు. ఈడవుతుంది నాన్న. కాడుతో సాధించుదామంటే ఇది దింపింది. అన్ని పండుగ ముక్కలమైనాయి. ఇది జరగట్టుగా ఉంది. అది అట్లా చెడగొడుతుంటారండి. ఆడపిల్లలకైతే ఎక్కువ అమ్మ మాటలిని కొంచెం ఇబ్బంది పెట్టుకుంటుంటారు. అందరూ నేను చెప్పను, కొందరు మరి అమ్మగారు ఆడపిల్లకి పెళ్లి చేసి వదిలేసారంటే ఇక ఆమె అక్కడ ఎంత సస్తా ఉన్నా కూడా సావునైనా నువ్వు ఆన్నే సావు కానమ్మా, చుట్టాలలో మన పరుగు తీయకు, ఇంటికి రాకు అంటారు. అది కూడా చాలా తప్పండి. అట్లా కూడా చేయొద్దు. ఈ కాయ వచ్చేసింది. ఇంక ఇక్కడ మనకి ఏం లేదు, పోయి అక్కడ వేయించుకొని అక్కడ తిందాం. ఇక ముచ్చట్లు ఏమైపోయాడు మామిడిపండు ఈడ వరకు. ఎందుకంటే వచ్చింది ఇగో ఇంటికే. మంచి చూడనా ఎట్లుందో చూడండి. అబ్బా ఊరికే ఇట్లా ఇగో ఇట్లా చేయి పట్టుకుంటే నీ చేతికి ఇస్తానేం పండు అన్నట్టు ఇస్తుంది. ఇదంతా స్మెల్ ఏం లేదు ఇది. ఆడొకటి మాయింది. అప్పా ఏదమ్మి పైన కలర్ లేదు కానీ ఏం టేస్ట్ నానా. రసాలు చెట్లలో మాయితే పండు ఇంకోటి నాడా. ఇవన్నీ ఒక్కొక్కటి రాలుతాయి ఇక గాలి. ఎన్ని రోజులైందో అండి నా పెళ్లి కాకముందు తిన్నా మా చెట్లలో పండ్లు. ఇక పెళ్ళి ఇక్కడికి వచ్చినాక ఖచ్చిగా ఉన్నప్పుడు అట్టపెట్టెలలో పంపడము, లేకపోతే నేను పోయినప్పుడు బస్తాలలో వేసుకురావడము, తర్వాత వారానికి మాగడం తినడం ఇట్లా. కానీ ఇట్లా డైరెక్ట్ చెట్లో మాగినాక తినడం అయితే మళ్ళీ మన చెట్లోకి వచ్చినాకనే. పెళ్లి కాకముందు తిన్నా అంటే మళ్ళీ ఇప్పుడు. పద ఇంకా ఫిష్ ఫ్రై చేస్తూ అక్కడ మాట్లాడదాం. అయితే ఏందబ్బా మళ్ళీ ఇడికి వచ్చింది అనుకుంటున్నారా? ఇది ఎప్పటి నుంచి నేను చెప్తాలేనండి. అందరూ ఇదేంటిది ద్రాక్ష చెట్టు పెట్టమ్మా అన్నారు ఎవరో నన్ను. అయితే ఇగో ఉంది మన ల్యాండ్లో ద్రాక్ష కూడా ఉంది. ఇది ఇంకా పెద్దగా అవ్వలే. ద్రాక్ష ఉంది, పప్పాయ ఉంది, నారింజ ఉంది, మ్యాంగో ఉంది. మన దగ్గర పండేవి కాకుండా మిగతా అన్ని ఉన్నాయి. ఆపిల్ ఇగో ఇది చూడండి. మన ల్యాండ్ అంతా ఇదే ఉంది. ల్యాండ్ అంతా ఇవే ఉంది. ఇవైతే అండి మనకు అమ్ముతురు. ఒక కవరు 50 రూపాయలు. ఒక కవర్ లో ఇంత చెట్టు కూడా ఉండదు నాన్న. ఇది తీసి ఇప్పుడు చిన్న చిన్న కవర్లు, నల్ల కవర్లు వేస్తే ఎంత బాగా పెరుగుతుంది. మస్తు పెరుగుతుంది. ఇది 50 రూపాయలు అన్నాడా. మన నేను తేలే ఒక చెట్టు. అవును. ఈ అల్లం ఏమైంది? ఇది అల్లం అయిపోయింది. అల్లం తీసేద్దాం. ఇలా పెట్టేస్తా అల్లం తీసి. ఇంకా చూడండి ఇంకా నీమ్ ఫ్రూట్ కూడా ఉంది. యాప పండు. అరే ఇది మళ్ళీ పెరుగుతుంది ఈ పక్క. వస్తుందమ్మా అది. పైన చచ్చిపోయి ఇప్పుడు వస్తున్నాయి. అదే కదా, దీన్ని ఏం చేయాలి? దీంట్లో పెడతాం మరి. దీంట్లో ఇది ఉన్నట్టున్నాం మనీ ప్లాంట్. ఇది వస్తలేదు. అటు పెరుగుతలేదు, అటు చస్తలేదు. ఇది పెడదాం. ఇది బయటికి పడుతుంది మంచిగా. ఇది భలే ఉంటుంది. ఇది ఉత్తగా ఎట్టికి పెరుగుతుంది. ఖాళీ మట్టే ఇంత నీళ్ళు ఉండాలంతే.
ఇక అన్నిటికీ ఏమి ఉండాలి, బంగారం ఉండాలి అనుకోకండి, అన్నిటికంటే. కాకపోతే అన్నిటికంటే కూడా ఇంకా చాలా ఈజీ పెరుగుతుంది. ఇది చూడండి, ఇది ఇంకా సావనే చావదు. ఇది మొన్న అల్లదేమో రకం, ఆ నుంచి మనం తెచ్చిపెట్టినాము. ఈ రకాలు పింక్, ఎల్లో అవి కూడా అట్లున్నాయి. ఇక నల్లేరు అయితే పెరిగిపోతూ ఉంది. ఈ ఎక్కడ ఖాళీయాలన్నా కూడా అంతా ఇవే పూల చెట్లే. ఇవో ఇది ఎల్లో చామంతి, చామంతి భలే వచ్చింది కదా, మంచి వీర్లు పెట్టింది. ఇది వచ్చేసి పుదీనా కూడా ఇదంతా అయిపోయింది. ఇక్కడ అల్లము, లిల్లీ పూలు ఉన్నాయి, అది కూడా అవుతుంది. అయితే ఈ నల్లేరు ఇట్లా చిన్న చిన్న కొమ్మలు 2 కాడలు ఇట్లా తీసేసి చట్నీ చేసుకున్నాం అనుకోండి. పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, నల్లేరు నూనెలో వేయించుకొని, లేదా నెయ్యిలో అయినా సరే నల్లేరుని వేయించుకొని చట్నీ చేసుకుని తింటే షుగర్ పేషెంట్లు కానీ, బ్లడ్ ప్యూరిఫై చేయమంటారుగా అది చేయడానికి కానీ, అంటే చాలా వాటికి ఆయుర్వేదంగా మనకు నల్లేరు చట్నీ చాలా మంచిదంట. మాకు ఊర్లో చేస్తుండే, ఏదైనా అంటే మాకు చేస్తుండే, ఏదైనా అంటే మా ఊర్లో ఉండే, అంటే అవన్నీ నిజం. అందుకే నేను అట్లా చెప్తుంటా, ఎందుకంటే అవన్నీ తిని అవన్నీ తెలిసే ఇట్లా కాబట్టి ఇగో చేస్తుండే, చెందుతుండే అని. అయితే మామిడికాయలు మనవి మొన్న కొన్నే మావిని ఉండే కదా, ఇప్పుడు తీస్తే మావుతున్నాయండి. ఇవన్నీ ఎన్నున్నాయో చూసి తీసుకెళ్దాం. అబ్బా ఏంది పచ్చిగా అయింది, ఇదేమో కుళ్ళిపోయింది. ఇగో కోటయ్య నీ ఫోన్ చూడు. ఇగో వర్షం స్టార్ట్ అయింది కదా, గోంగూర ఇత్తులు చల్లుతున్నా. అవును, ఇట్లా చల్లుతారా ఇవి? ఇక అక్కడక్కడ ఏం చేస్తున్నావు రాముడు? వలసగా చల్లేసి గడ్డి అంతా ఉంటే ఇక్కడేమో కాటేజ్ క్లీన్ చేసిండు. రాముడు ఇగో అదేంటిది, వీటిలో తోటకూర కూడా ఉందండి. మనకి గోంగూర ఇప్పుడు వేసినాం అనుకో, గోంగూర కాయలు, గోంగూర పూలు మళ్ళీ ఉంటాయా మమ్మ అవి? ఎండాకాలంకి ఉంటాయా మమ్మీ? ఇగో ఎన్ని రోజులు చేయొచ్చు అనుకున్నావు? ఇది ఇంకా 2-3 ఏళ్ళు మనం ఇట్లా వదిలేసినా కూడా గోంగూర అవి మండలు వస్తూనే ఉంటాయి, ఏరు లోపల ఉండి ఇంకా వస్తూనే ఉంటాయి చెట్లు. ఇక నెక్స్ట్ మనం గోంగూర ఇత్తులు మనమే చేసుకోవచ్చు. ఇలా తోటకూర కూడా ఉంది నాన్న. ఇవి తోటకూర ఇత్తులు ఉన్నాయి, ఇవి ఆ పక్క పెడలేద్దాంలే అని. ఇందులో గోంగూర ఆడాడ తోటకూర వస్తుంటుంది అంతే. పేపర్లు కూడా తినేసాను మొత్తం. పాలకూర కూడా ఉండే నల్ల ఇత్తులు ఏడబడ్డాయో. అప్పుడు మనం రూమ్ కట్టక ముందు తెచ్చినాం అవి. ఇక రూమ్ కట్టినాక సామాన్లు అటు ఇటు వేయడంలో మిస్ అయినట్టుంది. ఇప్పుడు మనం ఈడ పైన మళ్ళీ ఇట్లా అంటే అన్నీ ఒక కుప్ప అయిపోవు అవి దాంతోనన్నా కూడా. మట్టి దీంతో పాటు మట్టి వస్తే అవ్వదా? కాదండి, ఇట్లానా? అంతే, లాస్ట్ టైం వేసినాం మేము ఇట్లానే కదా. చూడండి అసలు ఏవి గోంగూర వేసిన మన దగ్గర అయితే ఇవి అన్ని పనిముట్లు ఉన్నాయి. 2 పారలు మనకేమో అవి ల్యాండ్లో ఉండే వాడే పారలు, చిన్న చిన్న పారలు అక్కడ ఉంటుండే, అవి లేవు. ఏడేమో పెద్ద పెద్ద పారలు కాడ. ఇవో ఇట్లా మనం మేస్త్రి పని చేసి ఇంటి కట్టే పారలు
అవి మా ఇల్లు కట్టినప్పుడు ఉన్న పారలే అవి. పారలు అయితే ఉండే. ఇంకా ఇది ఇక కొన్ని సామాన్లు అయితే ఉన్నాంలే. నైట్కి వర్షం పడాలి. అయినా నేను వేస్తే వర్షం పడదా? పక్కా పడుతుంది. అప్పుడు అన్నీ మోసొస్తాయి మంచిగా. ఏంటిది? ఎంత బాగున్నాను ఇట్లా అంటుంటే. సాటిస్ఫైయింగ్ ఉందా? చూసేదానికి కూడా మట్టి వాసన. అవును సాటిస్ఫై అంటే కష్టం కూడా నాన్న. అవును. మొన్న రెండు మూడు పాదం తీస్తేనే ఇక్కడ కాలు నొప్పులు లేచినాయి. 2 రోజులు పట్టింది. ఇంకా చేసినట్టే చెందినట్టే వ్యవసాయం. అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంట్లో కాలు పెట్టుకున్నా ఉంటే ఇవి మనకి అదేంటిది ఇక 2-3 ఏళ్ళు గోంగూర అది ఇంకా అక్కడేం వద్దులే. ఇది చెప్తా ఉంది. ఇంకోసారి లాగా చెత్త అవి. ఇంకో ఈసారి మళ్ళా తొక్కితే అది పోతుంది. పుడిపోయింటాయి. కదా. ఏం కాదులే, పుడిపోయింటాయి. చూసిరా, ఇవో మనం బీట్రూట్ ఎత్తులు ఇక్కడ పెడదాము. ఇదైతే మనకి ఈ స్పాట్ అనేది మెత్తటి మట్టి. నాకు ఈయనే ఈ వాసనకి దీనికి మనం ఎన్నిసార్లు ఇక్కడ మెంతం కూర వేసినాము, తోటకూర వేసినాము, వంకాయలు వేసినాము. నేనైతే ఈ చూడడం ఫస్ట్ అండి. చూడండి ఎట్లున్నాయో. బీట్రూట్ విత్తనాలు అంటే చెట్లకు పువ్వులు లెక్క వచ్చేటట్టున్నాయి. పువ్వే మమ్మీ. నీళ్ళు ఇట్లా కరెక్ట్గా బీట్రూట్, కరెక్ట్గా క్యారెట్. ఇది ఒకటి పెట్టాలేమో నాన్న. అట్లా పోయొద్దు. క్యారెట్ ఇయ్యకు. ఇట్లా లైన్ ఇట్లా ఇట్లా వేసుకుంటే ఇట్లా ఇట్లా ఈతలో సాల్లో లేచి ఇట్లా అట్లా వచ్చినే వస్తాయి. ఎంతంత దూరం వేయాలో నాన్న మరి ఇవి? ఏం కదా మమ్మీ, బతికేస్తే ఏముంది. ఏదో ఒకటి బతికిన కాడి బతుకుతాయి. అయిపోయినాయా? అయిపోలే, ఇంకున్నాయా? మరి పిడికెడు నేరేడే. క్యారెట్ కూడా ఎన్ని పెడదామంటావా? ఇట్లా ఇట్లా అడ్డం పెట్టేద్దాం. వస్తాయి. ఇది ఒక ఆడ పెట్టుకొని ఏం చేస్తాం, మెత్తటి మట్టి ఇక్కడిని ఇక్కడదే మరి. ఆ 2 లైన్లు ఉంది, అటు వేసేస్తా. క్యాచ్. క్యారెట్ కదా, జీలకర్ర లాగా ఉంది. జీలకర్ర లాగా ఉంది అట్లా చల్లేసి. అరే ఉంటే ఇట్లా పల్చగా జల్లు. ఇక్కడి నుంచి ఇటు సైడ్ జల్లలేదు. ఇటే ఇటు కొన్ని ఇక్కడ లేదు. ఇప్పుడు దీంతో అట్లానా? ఇగో ఇట్లా గట్టి ఉంటే ఉండే ఎత్తులతో సహా లేపుకొస్తుంది అది. చెత్తది
లేవు 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 లేవు. ఇదేంటంటే ఇది ఇక్కడ వరకే బండద్దు వరకే వేసినాం ఈ చెట్లు ఇట్లా. ఎందుకంటే మనకి ఇక్కడ తిరగడానికి స్పేస్ ఉండాలి కదా, ఇక్కడ తిరగడానికి స్పేస్ ఉండాలి, అట్లనే మనకి ఇక్కడ తిరగడానికి స్పేస్ ఉండాలి. అందుకోసం ఇంకా వంట కాడికే పోలే, ఈ చెట్ల కాడే ఉంది కథ. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, చల్లబడ్డది. చల్లబడ్డది కదా, ఇప్పుడు ఏం చేస్తే మంచిగా వస్తుందని చెప్పి ఈ పని పెట్టుకున్నాం కొద్ది కొద్దిగా వచ్చి. ఇంకా ఆ పక్క ఏంది, ఆ పక్క ఏమవుతలే, అటు పక్క తోటకూర ఏం చేసినామంటే అయిపోతుంది. ఇప్పటికైంది కథ వంటది. ఏమో ఛార్జింగ్ అయిపోయింది కదా, ఊరికే ఛార్జింగ్ అయిపోతుంది. ఎంతైనా టైము 9:30 ఏమో. అంతేనా? 9:30 వంట చేస్తున్నా చూడండి. 10:20. 10:20. టిఫిన్ కూడా చేయకుండా ఊరికొచ్చేసి బియ్యం పెట్టుకొని ఇవి వచ్చేసి నిన్న పచ్చాపల కూర చేసిన పులుసు, అందులోంచి కొన్ని ముక్కలు తీసి పెట్టిన ఫ్రై చేసుకుందామని చెప్పి. ఇంగిటి వస్తున్నా కదా, చాలా రోజులు అయింది కదా, ల్యాండ్లో కూడా చేసి ఇటు చేసుకొని ఇటు తినిపోదాంలే అని చెప్పి ఇటు పట్టుకొచ్చిన. నిన్నైతే ఇలా గుడ్డు కూడా ఇంత తెల్లుండే, కర్రీ చేసిన మస్తుండే. మంచి ఇట్లా పెట్టుకొని మీకు చూపెడదామంటే నాకు అసలు చెప్పినా కదా తినబుద్ధి కాకుండా వీడియో పెట్టలే. 3 days ఇది నేను వీడియోలు పెట్టగా. ఆ చికెన్ పచ్చడి చేసిన రోజు మాత్రమే వీడియోలు తీసుకున్నా. ఆ వీడియోలు కాకుండా నెక్స్ట్ డే మనం హనుమాన్ జయంతికి టెంపుల్కి వెళ్ళింది, అది తీసిన. అంతే, ఇంకా ఫుడ్ వీడియోలు పెట్టలే. చాలా మంది అయితే ఇన్స్టాలో అమ్మ మీరు వీడియోస్ పెడతలేరు, ఈ పాత వీడియోలే పెడుతురు, పాటలు పెట్టి ఫుడ్ వీడియోలు పెట్టండి, మాకు మీరు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం, మీరు తింటుంటేనైతే మేము లొట్టలు వేసుకుంటూ తింటాం, మీ వీడియో చూసుకుంటూ తింటాం. కొంతమంది అయితే మేము డ్యూటీలకు వెళ్తాం, నైట్ వచ్చినా కూడా మీ వీడియో చూడండి నిద్రపోము, చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా ఎంత మంచిగా ప్రశాంతంగా మీ మాటలు వినుకుంటూ మంచిగా ఇట్లా పడుకుంటామమ్మా, అంత ఎడిక్ట్ అయిపోయినాము అని చెప్పారు. ఊర్లలో కొంతమంది ఆడవాళ్ళు సీరియల్కి ఎట్లయితే ఎడిక్ట్ అయిపోయారో మేమైతే మీ వీడియోలకు అట్లా అయిపోయినాం. మీరు గంట పెట్టినా 2 గంటలు పెట్టినా అసలు ఇంకా తక్కువ టైము, 15 నిమిషాలు 20 నిమిషాలు అమ్మ వీడియో రాగానే అది చూస్తే అబ్బా కొంచెమేనా జల్దీ అయిపోతుంది ఆ వీడియో, గంట ఉంటే ఎంత బాగుండని ఇట్లా అనుకుంటారంట. ఎక్కడ ఒకరు ఇద్దరు మాత్రం ఏందమ్మా సినిమాలు పెట్టినట్టు పెడుతున్నావు అంటారు. కానీ చాలా మంది పెద్దగా ఉంటేనే మంచిగా ఇష్టపడతారు మనవి. ఇవి వర్షం పడి కట్టెలు తడిచినట్టున్నాయి, మండినే మంటలేవు. ఈ గడ్డి గాదం వేసి ఫిష్ చూపి మంచిగా. నూనె కాగింది అసలు, కాగింది. నీకు ఇష్టమైన పాటలు ఇక్కడ ఉండేటివి, ఇగో దీనికి ఇట్లా జాయింట్లు ఉండేటివి, అన్ని కూరలు వేసినానన్నా. ఇంకోటి ఆ చిన్న పాటలు ఫ్రైలో చూసేదానికి ముక్కలు కూడా మంచిగా ఉండవు. అవును షోగా. అవును, అసలు ఫిష్ అంటే ఇదే మమ్మీ, ఈ మిడిల్ పార్టే. కానీ నా కొడుకేమో ఇగో దీనికి వస్తా చూడండి ముక్క, ఈడ ఇట్లా వాటికైతే ముళ్ళులు ఉండవు, ఉన్నాయి పెద్దవి ఉంటాయి, ఈజీగా ఇట్లా ఒక సైడ్ ఇట్లా తీసేయచ్చు అని చెప్పి ఎక్కువ వాడు అవే తింటాడు, ఇవి తినడు అసలు. ఇక లేవు ఇవే ఉన్నాయంటే ఇంకా తప్పదు అన్నట్టు ఒలుచుకొని తింటాడు ఇంకా కష్టపడి, లేకపోతే అవి ఈజీగా తినేట్టు తింటాడు. తలకాయలు గిలకాయలు ఏం తినాడు, ఈ పెద్ద ముక్కలు పెద్ద ముక్కలు అవసరం లేదు, దేంట్లో అయినా ఇట్లా ఈ ముక్కలే తింటాడు వాడు, ఈ ముక్కలే ఇష్టం వాడికి, పొట్ట దగ్గర ఉండే ముక్కలు. పొద్దున్నుంచి అంత అరుసు నేనుకున్నావు, దూరం ఉండే బొమ్మను దగ్గరగా ఇట్లా చూపించు, కానీ దూరం ఉండే సౌండ్ మనది ఇంకా చెట్లు మొత్తం ప్యాక్ అయిపోతాయి మమ్మీ, బాగా అయిపోతాయి, మన ల్యాండ్లకు కూడా వస్తాయి. వాటికి కొంచెం ఇట్లా ఉండాలి, ఏది కనిపించకుండా, అంటే చీకటిగా ఉండాలి, చీకటిగా వాటికి చెట్లు మంచిగా ఇట్లా అట్లా చీకటిగా ఉందంటే ఉంటే మమ్మీ, మనది చాలా పొడవు కాబట్టి ఆ మూలకి ఇట్లా ఉన్నా అవును మస్తు ఉంటది. మంట మంటలేదు నాన్న అసలు, ఆరిపోయినా
మొత్తానికి మండింది. కానీ ఇది సింపుల్గా నిన్న దాంట్లో ఏం లే, ఉప్పు పసుపు కారం, అది కర్రీలోకి చేసిందే, జీలకర్ర కొంచెం మెంతులు ధనియాలు పౌడరు అది కొంచెం వేసిన అంతే. ఒక నిమ్మకాయ పిండిన మనకు అవంతా ఏం లేకుండా ఉప్పు కారం వేసేసి ఉప్పు పసుపు కారం వేసేసి ఇట్లా నూనెలో దేవుకొని నిమ్మకాయ పిండుకొని తిన్నా కూడా బాగుంటుంది. అయితే నేను కర్రీ చేస్తా ఉన్నా కదా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొద్దిగా ఉప్పు పసుపు కారము అట్లనే కర్రీలోకి వేసేది ఆ మసాలా పౌడర్ కొద్దిగా వేసి కలిపి పెట్టిన నిన్న. కర్రీ అయితే అండి నిన్న ఎంత టేస్ట్ ఉండేనంటే ఇంకా ఉంది కర్రీ. అయితే అయిన తర్వాత ఇంకా చాలా ఉంది కూర. ఈ మంట మంటలేనన్నా చక్కగా కట్టెలు అన్నీ తడిసి కూర అయితే సగం అట్లనే ఉందండి. అదే నేను తినుంటే బాగా. ఇంకా మావాడు ఏంది 2-3 ముక్కలు తిన్నట్టున్నాడు, రాముడు కూడా అంతనే తిన్నట్టున్నాడు. ఇంకా మిగతాదైతే అట్లనే ఉంది. నిన్న వీడియో చూపెడదాం అనుకుంటే చూపెట్టలేకపోయినా. మొన్న సాటర్డే వచ్చేసి మంచిగా వడలు, శనగపప్పు మినపప్పు వేసి వడలు చేసిన, పల్లీ చట్నీ చేసిన, పప్పు చేసిన, రసం చేసిన. వీడియో పెట్టుకుందామంటే ఓపిక లేదు, వచ్చి ఓపిక తింటూ పెడదామంటే ఓపిక లేదు. అరే మిస్ అయిపోతుందని, నాకు నచ్చిన ఇవి ఉన్నాయే, ఇవి చేసేసిననే, ఇవి పెడితే బాగుండే అది అన్నట్టు ఫీల్ అయినా. మనది ఫుడ్ ఛానల్ కదా, కాబట్టి మనకు మంచి ఫుడ్ చూడగానే అబ్బా వీడియో పెడితే బాగుంటుందని ఇట్లా అనిపిస్తుంది. వీటితోటి ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఇవి వండుకున్నాయి అనుకోండి ఇక మనకు అయితే పిల్లల్ని తీసుకొద్దాం అనుకున్నా. వాళ్ళు భద్రాచలం వెళ్ళుండే మొన్న. ఇక మాకు కొంచెం పని ఉండే మేము వెళ్ళలేకపోయినాం. అయినా వాళ్ళు సడన్గా మనము అది హనుమాన్ జయంతి రోజు వెళ్ళొచ్చినాం కదా, ఆ రోజు నైట్ అనుకున్నారంట భద్రాచలం వెళ్దామని. ఇంకా రేపు మార్నింగ్ వెళ్దాం మమ్మీ అంటే మాకే ఏదో పని ఉండి ఇక మేము రాలేంలే, వెళ్ళేసి రండి మేము వెళ్తాం కావాలంటే ఉన్నాము. వెళ్ళొచ్చారు నిన్న వచ్చారు, అలసిపోయి ఉన్నారు వాళ్ళు. నిన్న సాయంత్రానికి వచ్చినట్టున్నారు ఇంటికి 3 గంటలకు అట్లా. ఇక రేపు అంతా పడుకుంటే కానీ అలుపు పోదు మమ్మీ, నైట్ నిద్ర పట్టలే అంటుండే పొద్దున ఫోన్ చేసి. పొద్దున కాదు నైట్. ఇంక నేను పొద్దున చేసేలేను, ఇప్పుడు 10 అవుతుంది కదా, 10-10:30. ఇంకా ఏ 9కి లేస్తారో ఎప్పుడు లేస్తారో లేచినప్పుడు వాళ్ళే చేయని అన్నట్టు. మళ్ళీ అక్కడికి తెలిసిందనుకో, మేమే అదిలో నన్ను తీసుకుపోకుండా పోయినావా అంటాడు. ఊరికే జస్ట్ అట్లా ముట్టుకుంటాడు అంతే. మళ్ళీ వాడే ఏం చేస్తుంది, మళ్ళీ మర్చిపోతాడు కామని. నాన్న అది వాకి పెట్టి వంగబడి ఊపేటట్టు కూడా లేదు కదా నాన్న. ఒకటే పుల్లు ఉంది. మంట లేదా అమ్మే? అప్పుడు అగ్గిపుల్ల కాదు మనం కావాల్సింది ఇది. నాన్న గడ్డిని ఎందుకన్నా తిట్టుకు వాడతారు? ఏమున్నా గడ్డి తింటావా అని. ఎందుకు? నువ్వు గడ్డితో సమానం, నువ్వు గడ్డి పరకతో సమానం. గడ్డి పరకే అంటే ఏమంతా వేస్ట్ అన్నట్ట. అట్లా అని కాదు వాటిని. లేకపోతే ఈ బర్రెలు తింటాయి, నువ్వు బర్రెవా మనిషివా, బుద్ధి లేదా అన్నట్ట. అరే అరే వచ్చేసింది అది వచ్చేస్తుందా? టెన్షన్ ఏం లే, ఇగో వచ్చిందా? ఇగో ఇది ఆ పొగ వస్తుందంటే ఇంక వెలుగుతుంది చూడ. ఒకసారిగా గుప్పుకొని వస్తుందమ్మ ఇప్పుడు వస్తుంది చూడు సడన్గా తొప్పని. ఏది గుప్పని వస్తుందన్న పొగ పెరుగుతుంది చూడు అమ్మ. ఇప్పుడు మంట వస్తుంది, ఇంకా వచ్చిందానికి నా మీదకి వస్తుంది. అది అంతేం రాదా అమ్మ, చిన్నగా వస్తుంది. ఊదన బుర్ర కూడా లేదు, ఊద్దామంటే ఆ పక్కన ఉన్నట్టుంది. వస్తుందంటవా గాలికి? వస్తుందా? ఊపాలనా? అబ్బా వచ్చింది. అమ్మో
పవనపుత్రుడు అది కొన ఊపిరితోనున్నాం మనం. పవనపుత్రుడు జరసేపటికి వచ్చేది అదే గాలి. రావాలా వద్దా అన్నట్టు. నువ్వు ఈడు ఊపితే ఆడొచ్చింది మంట. ఇప్పుడు చూడు దెబ్బకి అకస్మాత్తుగా ఒకటే ఒక నిమిషంలో పస్సు 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 సయ్యని సౌండ్ వచ్చేస్తాయి, ఏగిపోతాయి. ఇక తత్త వంటకి మనము గంట సేపు పొయ్యి కానే ఉండేటట్టుంది. ఇంట్లో కంటే ల్యాండ్లో మస్తు ఉంటుందండి సౌండ్. వంట ఏది చేసినా కూడా పూరీలు వేసినా పుస్తకం వినిపిస్తాయి ఇంట్లో కంటే. ఇవేమైనా ఫైల్ చేసినా కూడా భలే వినిపిస్తాయి. ఇక మధ్య మధ్యలో పువ్వు, మధ్య మధ్యలో అది నెమలి, మధ్య మధ్యలో పిట్టలు ఇగో కుయ్యి కుయ్యి అని అక్కడ. గాలి సిటీలో అసలు ఒక్కటన్నీ వినిపిస్తుంది అమ్మ. ఈడ నాన్ స్టాప్ అసలు సౌండ్ లేని అసలు టైమే ఉండదు. ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటది మమ్మీ. నాన్ స్టాప్ గా నాన్న ఎంత మంచి సౌండ్ ఇవి. సౌండ్ కూడా ఎంత బాగుంటాయి. మంచిగా మండుతుందండి, జల్దీ అయిపోతుంది. ఇక పొద్దునే వచ్చి 10-10:30కి ల్యాండ్లో వంటలు చేస్తూ 11 గంటలకు తినేసి పోయేటోళ్ళం మేమేమో, టిఫిన్ లేకుండా. అయితే నిన్న సండే కదా, మా వాచ్మెన్ ఏం చేసిండు కోటయ్య, ఇక మంచిగా దావత్ చేసుకున్నట్టుండు. పడుకుండా ఆయన ఫోన్ ఖరాబ్ అయిందంట, స్క్రీన్ కనిపిస్తలేదని చెప్పి. నీకు వస్తలేదు, వినిపిస్తలేదు అని కూడా అన్నాడు. వినిపిస్తుంది మాకు, కనిపిస్తలేదు కానీ. ఇంకా ఫోన్ చేస్తే ఎత్తలేడు నిన్న సాయంత్రం నుంచి. ఎత్తకపోతే మాకు మస్తు టెన్షన్ అయింది. ఇంకా కెమెరాలో చూస్తున్నాం కదా, కనిపిస్తలేదు ల్యాండ్లో. లేకపోతే ఊరికి అట్టి ఇటు తిరుగుతూనే ఉంటాడు. బోరికాడికి పోయి బోరేస్తాడు, లేకపోతే రేకుల కిందికి పోయి ఇట్లా వచ్చి ఆడ పడుకుంటాడు, ఫోన్ చూసుకుంటాడు, ఇటు పోతాడు, ఇటు చేస్తాడు ఇట్లా. నిన్న ఏం కనిపించలే. అరే ఎటు పోయిండు, కనిపిస్తలేడు, ఏమైందని చెప్పి మాకు టెన్షన్. రూమ్లో పడుకుండు మంచిగా తిని చేసి. సరే పడుకొని కాళ్ళు ఫోన్ పని చేయలే. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలే, మనిషి కనిపిస్తలేడు. ఏందని చెప్పి ఇంకా కెమెరాలో నాన్ స్టాప్ చూడడం. ఇక నాకేమో నిన్న డల్లుండే, ప్రాణం బాగాలేకుండే. ఇంకొద్దామంటే ఇంకా రాలేకపోయినాం. 4:30 ఆ టైం నుంచి నాన్ స్టాప్ చూసినాం కెమెరాలో. అంతకుముందు అప్పుడప్పుడు మా రాముడు చెక్ చేసుకుంటుండే, కనిపించలేడు. ఇంకా అందుకనే పొద్దున్నే దబ్బా 8 గంటల వరకు వచ్చేసినాం. అరే ఏమైంది ఎట్లా ఏంది అని. ఆడికి పక్కన వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన, వెళ్ళి చూడండి అని చెప్పి. అది బేడం పెట్టుకొని ఉన్నారు మేడం, లోపలికి వెళ్ళి గేట్కి లోపటే ఉన్నారు అని చెప్పి చెప్పారు. లోపటే ఉన్నాడు అని. అదండి విషయం. ఏదైనా అయినా కూడా మనకి టెన్షన్ ఉంటుంది కదా. వీడికి వచ్చినా తెలిసింది ఏంటంటే ఇంకా ఆయన నాన్నకి కూడా ఏం లేదు, ఆయన ఫోన్ ఖరాబ్ అయింది అని. ఇగో ఇక మనం కట్టెల మీద చేసుకుంటే కలర్ కూడా కలర్ఫుల్గా వస్తుందండి. అరిటాకులు చూడండి అసలు ఎంత బాగున్నాయో. వర్షం పడుతుంది కదా, ఆకులు అయితే మంచిగా ఇట్లా వస్తున్నాయి. చల్లగా ఉంది వాతావరణం, ఏం వేడి ఇట్లా ఇబ్బంది లేదు. ఈరోజు ఎంత వంటలైనా చేసేటట్టే ఉంది. కానీ ఇక నిన్న మొన్న జర డల్లుగా ఉండి ఇక పొద్దుగల వచ్చి అసలు నా కొడుకు ఈరోజు వంటనే వద్దన్నాడు. వద్దులే మమ్మీ ఊరికే వెళ్ళి చూసి వద్దామని చెప్పి. లేదన్నా నా పోదాం ఆల్రెడీ బియ్యం పెట్టేసిన, ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో, ఏముంది కొంచెం ఆయిల్ తెచ్చి గొలియడమే కదా, అంతా కలిపి పెట్టేసినవి కదా అని చెప్పి పట్టుకొచ్చిన నేను. ఇది మళ్ళీ పోయింది. చూసిరా నా కొడుకు బుర్రదే పొలానా అంటే చిన్నదాడు ఉంటే ఇంత పెద్దది తెచ్చిండు. నీ ముఖం మరీ ఆ పొయ్యిలో పెడుతున్నావు మమ్మీ, వేడి అని చెప్పి. ఇగో ఇది పొగ కూడా వస్తుంది కదా ఎక్కువ, పొయ్యిలో ముఖం పెడుతున్నానంటే వేడి అంటే. అది చిన్న కూర ఉంటుంది కాకపోతే సగం వరకే వస్తుందేమో కాబట్టి నీ గాలి వచ్చింది.
ఆడదాకా అవుతుందో అమ్మే. అదేంటి చూడు, ఈ బయట గాలి ఎక్కువ వస్తుంది అమ్మే, ఆ పైపులకి వెళ్ళి వచ్చి గాలి కంటే బాగానే వస్తుందామే. నువ్వు తెచ్చిచ్చినావు కదా నేను ఊపుతున్నా. ఇక మా వాడి అన్నీ అట్లుంటాయి, కొద్ది చేతలు ఎక్కువ. గాలి అయితే వర్షం పడేటట్టుంది, బుస్సం తోలుతుంది. ఇందాకైతే అసలు ఎట్లా దొల్లుండే మన చెట్టే ఇట్లా ఉండేటట్టు, చెట్లన్నీ ఇట్లా. అందుకే ఆ మంట వెళ్ళిపోతుంది జల్దీ. అయిపోయినాయి లేవి వాటర్ వేసేసి కడుపులో తిప్పుతుంది నాన్న. ఇప్పుడు ఇది కూడా తినబుద్ధి అవుతుందో తినబుద్ధి కాదు. ఎవరో అంటుండే తిని 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 మీద రక్తం పడుతుందని. ఎవరికన్నా తిండి మీద విరక్తి పడుతుందా? ఎవరికన్నా నిద్ర మీద విరక్తి పడుతుందా? కొన్ని కొన్ని విరక్తులు అనేది ఉండదు, తిన్నాక అరిగే వరకు ఉండదు. అరిగిపోయినాక మళ్ళా చూద్దాం ఎగిపోయినట్టు. గంటసేపు ఏంటి క్రిస్పీగా అయిపోయింది మొత్తం. క్రిస్పీగా అంటే గుర్తొచ్చింది, ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తాం అనుకోండి, క్రిస్పీగా అవుతాయి. కానీ ఫిష్లో మనకు అది అవసరం లే. ఎవరో వచ్చిందన్న, ఎవరు? మహేష్ కాదు, పిల్లలు కానీ. చూడండి ఎట్లయినా గంట సేపు గాలినాయి అబ్బాయి ఇవి. ఆ మండకి ఆ గాలికి ఎట్లున్నాయి చూడండి. ఇక్కడ పక్క పక్కన పిల్లలు అవి ఈ లోపల సౌండ్ వచ్చిందనుకో, మేడం వాళ్ళు ఉన్నారు అనుకొని డోర్లు కొడతారు, వస్తామని చెప్పి అట్లా చేస్తుంటారు. మంట బాగుంది కదా వస్తానా. గాలి ఎట్లా ఎట్లా తోలుతుందో అనుకుంటే మంటను ముందుకు అది ఉన్న సందులో నుంచి ఉంది. అది కూడా ఎక్కువ లేనే లేదు మళ్ళా అటు. అయితే ఈరోజు నేను ఏం చేసిన అంటే అది దోసపిండి తీసుకొని వద్దాం అనుకున్నా. అసలు దోసపిండి ఉండే, దోసపిండి తీసుకొని ఇట్లా వస్తూ కొత్తగూడ చౌరస్తా దగ్గర ఒక చికెన్ పొడిని కొట్టించుకొని వచ్చి చికెన్ కర్రీ ఏది కలిపి పెట్టేస్తే అయిపోతుంది, దోశలు వేసుకొని ఎన్న తిందాం దోశ చికెన్ అని అనుకున్నా. మా వాడు ఇవే వద్దన్నాడు. ఇక మళ్ళీ దోశ చికెన్ అదంతా ఎందుకు మమ్మీ ఏమొద్దని, ఇక సరేలేరా ఈ ఫ్రై అన్న చేసేద్దాము, ఎట్లా కలిపి పెట్టింది కదా మనకి ఇక్కడ ఏం శ్రమ లేదు కదా, కలిపొయ్యి అంటే ఇచ్చి అందులో వేసి దేవుకున్నాడే కదా అని చెప్పి ఇదే తెచ్చిన. ఇంకోసారి చూపిస్తా. మంచిగా ఇక్కడే నాటుకోడి చికెన్ దోశలు కట్టెల మీద దోశలు వేసి బాగా ఆకులో పెట్టుకొని ఇట్లా దోశలన్నీ చికెన్ పోసుకొని చిన్నప్పుడు గుర్తు చేసుకుంటూ తింటా. చేనికాడికి పోతే చాలు అంటే అక్కడ తెచ్చుకుంటుండే తినడానికి. ఆకులో తినడం మస్తు ఇష్టం ఉంటుండే నాకు. మా తాత మా పెద్దాత ఉండే, ఆయన అయితే ప్లేట్లలో తినకపోతుండే. ఎక్కడికన్నా పోని
ఇంట్లో కానీ నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన అంతేనంట. పూజలు కూడా బాగా చేస్తుండే. అమావాస్యకైతే మొత్తం ఒక్క పొద్దు ఉంటుండే. వీరగల స్వామి ఎలువేర్పు పిండి చేసి పిండిలో నెయ్యి వేసి బొమ్మ పెట్టుకొని ఇప్పటికీ మా వాళ్ళు మా నాన్న తరపు వాళ్ళు అందరు ఇప్పటికీ చేస్తుంటారు వీరగల స్వామి పూజలు. అయితే మా తాత ఇక అరిటాకే ఎప్పుడన్నా మా చిన్న చేనికాడికి పోయి వచ్చినప్పుడు అరిటాకు లేకుండా వచ్చిండు అనుకో, ఇక లేదు ఆకున్నా కూడా ఇంక అప్పటికప్పుడు పోయి తెప్పుకురావాలి, ఆకులోనే పెట్టాలి. ఎప్పుడు సుళ్ళు మంచిగా ఇట్లా తెచ్చి పెట్టి ఉంటారు అటం మీద ఒక 4-5 ఆకులు ఎక్స్ట్రా. మామూలు ప్లేట్లలో తినకపోతుండే మా తాత అరిటాకులోనే తింటుండే. ఇక ఒక్కోసారి ఇక మా తాత దగ్గరికి పోయేదాన్ని అరిటాకులో తినాలనిపిస్తాయి. ఇంట్లో నాటుకోడి, చికెన్, అలసంద వడ ఇట్లా ఉంటాయి కదా రకరకాలు. అట్లా ఏదైనా ఉన్నప్పుడు మంచిగా ఆకులు అన్ని రకాలు ఇట్లా పెట్టుకొని తినడం నాకు మస్తు ఇష్టము. చిన్నప్ప తాతల ఇంటికి పోతే ఉంటాయి మనకు ఆకులు, మన తాతల ఇంటికి పోయి తెచ్చుకుంటా అని చెప్పి వస్తుండే. ఒకవేళ లేదంటే ఏమో చేనుకాడ తెచ్చుకుంటుండే. పక్కనే ఉంటుండే అండి చేలు కూడా దగ్గర. ఎంత దూరం? ఇగో ఇక్కడ నుంచి నారాయణగిరి అంత దూరం 1 కిలోమీటర్ అంతే. ఇప్పుడు మన ల్యాండ్కి 500 మీటర్స్ అంతే. ఇక అంతనే ఉంటుండే నాన్న చేలు. అంటే చెట్లు అట్లా మన గోడ విలేజ్ కనిపిస్తుందా అంటే గోడ పై నుంచి కనిపిస్తుంది. రోడ్ నుంచి ఇది ఎక్కితే కనిపిస్తుంది. అది ఎక్కితే కనిపిస్తుంది. అది చూపి టేబుల్ ఎక్కి చూపిస్తావు కదా. ఇది ఉండవు కదా అక్కడ కనిపిస్తున్న ఇల్లు అవన్నీ నారాయణగిరి విలేజ్. అది ఇక్కడ మంచిగా అండి ఏరియా. అస్సలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చిచ్చర చేతలు లొల్లిలు పంచాయతీలు లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాస్ లో ఇట్లనే పక్కన ప్లాట్లు ఇట్లా ఉంటే అక్కడ వచ్చి గలీజ్ ఇట్లా ఉండడము చేయడము. అంటే మనము ఇట్లా వీకెండ్స్ లో వెళ్ళి ఒక ఫ్యామిలీ ఉండే విధంగా అయితే ఉండదు. అంటే నైట్ టైమ్ లో స్టే చేయాలంటే కొంచెం భయం. ఇంకా మన వాళ్ళది అక్కడ ఉంది కానీ అది అన్ని డేంజర్ వేస్ట్ అవి. అక్కడైతే అసలు ఉండడానికి కూడా డేంజరే. అసలు ఏడ చంపేసిపోతారో అన్నట్టు. మీకు ఒక పొలం ఉంది అని చెప్పి ఇట్లా కొంతమంది అంటారు. ఉన్న దాంట్లో మాది ఇది గోల్డ్. ఇది ఎంత గోల్డ్ అంటే ఇంకా ఇది ఇల్లు లాగానే. ఇది మాకు అటుపక్క చుట్టాల లాగానే ఇటుపక్క చుట్టాల లాగానే. ఇక్కడ ఉండే ఏరియా మొత్తం కూడా ఇంకా బయట వాళ్ళు అనేవాళ్ళు రాలేరు ఇక్కడికి. అంతా ఇక్కడ వాళ్ళే ఉంటారు. అందరు మంచిగా ఉంటారు. మనతోనైతే అందరు చాలా మంచిగా. అంతే అక్కడ ఎల్బినగర్ లో మేము ఎవరి సరౌండింగ్స్ లో ఉంటున్నామో అలాంటి వాళ్ళు ఇక్కడ. నిజానికి చెప్పాలంటే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు, ఇక్కడ తెలిసిన వాళ్ళు, ఇట్లా కనెక్షన్లు ఇంకా మాకు పాత వాళ్ళు. అవును ఎంత మంచిగా ఉంటారు. నిండు ప్రేమలు అసలు చాలా మంచిగా ఉంటారు. కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. కొంతమంది అమ్మ దూరం అవుతుంది ఎట్లుంటారు మీరు సిటీలో ఉండిపోయిన వాళ్ళు అని. సిటీలో ఉన్న మనం అన్ని ఒకసారి నెలకోసారి సరుకులు తెచ్చేసుకునేది సేమ్ అట్లా నెడ తెచ్చేసుకుంటాం. ఆయన సిటీ ఇది సిటీయే కదా మమ్మీ. మామూలుగా రోజుకి 2-3 సార్లు తిరుగుతాం మేము పొలంలకి. పెద్ద మనకి ఏం కాదు. ఇప్పుడు ఇప్పుడు అక్కోళ్ళ పిల్లలు డైలీ స్కూల్కి పోతారా మమ్మీ? అంతే వాళ్ళు డైలీ అంత చిన్న పిల్లలే వాళ్ళు డైలీ మార్నింగ్ లేచి 1 గంట ట్రావెల్ చేసి పోయి వస్తారు. గంట సేపు పోయి వస్తారు. అలాంటిది మరి రోజు పోయి తెచ్చుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ. మేమైతే 15-20 నిమిషాలు ఉంటాం. 20 నిమిషాలు అంతే. 20 నిమిషాలు ఎంతసేపు పెడతారు చెప్పండి. మా వాడు పాటలు పెడతాడు. మా అక్కోళ్ళ ఇంటికి అయితే ఇంకా 10 నిమిషాలే. మేము ఈ నుంచి టైం పెట్టుకొని చూసుకొని మరి పోతాం. నువ్వు పాటలు పెడతావు. అవును మమ్మీ 3 పాటలు కూడా 3 పాటలు మమ్మ అంతే. 3-4 పాటలు 5 నిమిషాలు ఉంటుంది. ఒక్కో పాట 20 నిమిషాలు. ఇంకోటి చూస్తున్నారు కదా ఇక్కడ వెదర్ కానీ ఇదంతా. అయినా మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చేటప్పటికి ఆషామాషిగా రామండి. కరెంటు పెట్టించేసి కింద మొత్తం గోడారు కొంటే మాలు పోపించి కరెంటు పెట్టించి మంచి కుక్కల్ని 2 కుక్కల్ని పెట్టి అదేంటిది మన లొకేషన్ అంతా కూడా మనకి మన బ్యాక్ సైడే. ఇప్పుడు మనకి పెద్ద దూరం కూడా కాదు. అది ఒక 1-2 కిలోమీటర్స్ వస్తుంది. 3 కిలోమీటర్స్ వస్తుంది. 2-3 కిలోమీటర్స్ అంటే పెద్ద. ఇప్పుడు మన ఎల్బినార్ ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కి దానికి డబ్బులు అనుకోము. వనసలిపురం పోలీస్ స్టేషన్ అనుకోము.
దానికి మనము అంటే ఏదైనా సరే కనెక్షన్ మనం చెప్తాం కదా వాట్సాప్ గానీ ఏమన్నా ఇట్లా. అయినా మనము ఇది పెద్ద ల్యాండ్ మార్క్ మమ్మీ, ఇది నారాయణగిరి అనేది. ఇది ఉండే దారి కూడా ఇది ఒకటే. మనం ఇట్లా ఫోన్ చేసినా కూడా ఒక 5 నిమిషాల్లో ఉంటారు ఇక్కడ, 2 నిమిషాల్లో ఉంటారు. 2 నిమిషాలు బండి మీద రెడీగా ఉంటే 2 నిమిషాలు. అయినా ఇక్కడ అంతా మనకి అంత సీనే లేదు. ఏం లేదండి, ఎందుకంటే వేరే 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 వాళ్ళు లేరు కాబట్టి అంత అవసరం రాదు. అట్లాంటి వాళ్ళు లేరు ఇక్కడ. అంతా కూడా ఓనర్సే ఉన్నారు. ఎవరైతే ల్యాండ్ ఉన్న వాళ్ళు వాళ్ళే ఉంటారు ఈ సరౌండింగ్ లో. అవును, కాబట్టి ఆ టెన్షన్ ఏం లేదు. ఇంకోటి ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, మీకు కనిపించదు. మన గోడలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల బైకులు అవి పోతే, చిన్న కార్లు పోతే కనిపించదు. కానీ ప్రతి నిమిషానికి ఒక బండి పోతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా లారీలు ఇదంతా నిండా ఎడబెట్టుకుని ఏడ తింటాం నాన్న. ఇంకా ఇట్లా పైన కూర్చొని తిందామా? అయిపోయినాయా ఇటు పెట్టుకొని అటు పెట్టుకొని వీటికేనా వీటి దాకా తెచ్చినావు? ఒరే నేను అసలు మనం తిననీకే కదా నాన్న, మరి ఏం తినాలిరా? అన్నం తినద్దారా? వీటికిన మమ్మీ ఏడు దాకా తెచ్చినామంట. నాకు నిజానికి ఓపిక కూడా లేదండి అసలు. ఇది పచ్చడి అయితే నిన్నటిది కాదు మొన్నటిది. పల్లి పచ్చడా? ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఇదో పల్లి పచ్చడి కూడా బాగుంది. పచ్చిమిర్చి అందుకే అయిపోయింది. మామూలుగా మీరు పచ్చడే ముట్టారు నువ్వు డాడీ. అది కారం లేదా మొత్తం పల్లి టేస్ట్ ఉంది. పల్లీలు ఎక్కువ వేసిన, అందుకే బాగుంది. కొంచెం పచ్చిమిర్చి వేసి నూనెలో వేయించి పెట్టిన. అమ్మవారికి పెడదాం అనుకున్నా, ముందు పెట్టకుండా అదంతా పని చేసిన. అయినా ఏం కాదు, ఎందుకంటే అమ్మవారు ఇది మనం ఫస్ట్ పువ్వు అమ్మవారికి పెట్టాలి. అయినా దుర్గమాత. పోచమ్మ. నల్ల పోచమ్మ, తెల్ల పోచమ్మ. తెల్ల పోచమ్మ ఉంటుందా? ఎర్ర పోచమ్మ ఇది కూడా ఇదేంటిది తమలపాకునా? లక్ష్మీదేవితో సమానం. అదే సిలిం పడుతుందన్నా దీన్ని. నూనె రుద్దాలి మమ్మీ దానికి. అదే ఇది రుద్ది తెచ్చి కడిగి దానికి నూనె రుద్ది పెడితే పట్టదు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఫస్ట్ మనకి కనిపించింది చూడండి, అప్పుడు మనం ఒకసారి వేసినాం ఇట్లా. నాన్న ఈడ అవి ఉండే నాన్న వేసేసినావా రాముడు? బీన్స్ ఇక చూడు, నేను బీన్స్ ఇత్తులు పెడదామంటే హైబ్రిడ్ బీన్స్ ఇవి ఇంత పొడవు వస్తాయి. ఆ బీన్స్ కౌపీస్ సీడ్ అంట. కౌపీస్ సీడ్ అలసందకాయలే ఇంత కాదా మీ బీన్స్లే. ఇక చూడండి వేసిండు, వేసి అంతా ఎట్లా తొక్కి పెట్టిండు చూడండి. కాదు అదేది ఆడుంది. వర్షం పడితే కలిసిపోతుందిలే అమ్మ. ఇంతకంత ఇట్లా 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 అంటే అది అటుపక్క ఏమైనా ఉన్నాయి ఇటు వస్తాయి నాన్న. నేను ఆ వంట చేసిన లోపల తోట ఇంకొక పని రెడీ చేసేసింది. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు గిలికిడే పని పెట్టుకోరు ఈరోజు. ఏడామే సప్పుల్లో పక్కన ఉన్నట్టున్నా కన్నా ఇక్కడే ఉండిపోయిన గొర్రెల కాడికి వచ్చారేమో. ఇట్లా తొక్కుతారా? అటువైపు వేసినట్టు కూడా ఉంటే ఏమన్నా ఇటు వస్తాయి. ఇక పర్మనెంట్ అవి వంగ చెట్లు కాసిన రోజులు కానీ ఇక చూడు. ఇప్పుడు చూడడానికి కూడా ఎంత అందంగా ఉందో. ఇత్తులన్నీ అయితే అయిపోయినాయి. అమ్మ అయ్యో అన్నీ పోయినాయి. తోటకూర నాన్న ఈ నుంచి ఇట్లా చల్లే రాదా?
మొత్తం అట్లా స్ప్రెడ్ అయ్యేటట్టు. ఇదేనా గుడ్డ అది ఏది తెల్లది? పుట్టగొడుగు. పుట్టగొడుగునా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లా తీసి ఇట్లా తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని రైతు బిడ్డ నవ్వుతున్నావు ఎందుకు? రైతు బిడ్డ పొలం పనులు చేస్తుంది. రౌండ్గా వచ్చేమమ్మాయి. మళ్ళా తొక్కద్దు. కొత్తగూడెం చౌరస్తా అంత రావాలి కట్టలు కట్టి. ఏంటిది? తోటకూర. కొత్తగూడెం చౌరస్తా తీసుకొని అమ్మక రావాలంటున్నా. ఏంది మన గాంగా మిగిలితే అయినా అమ్ముకుంటే మనకు అవసరమా? ఆకుకూరలు చాలా అయితే ఏం చేస్తాం? ఒకవేళ అమ్ముకున్నా కూడా వాటికి నువ్వు వేరేటి తెచ్చుకో. అప్పుడేం చేస్తుండే చూడు, సొరకాయలు ఇచ్చి బీరకాయలు తెచ్చుకోవడం వస్తు మార్పిడి. ఈ ఆకుకూరలు అంటే నాకు మస్తు ఇష్టం. ఒకరోజు గుడ్డు, ఒకరోజు అది చేసి డ్రిప్ వేసి వాటర్ పడితే, డ్రిప్ వేసి పైపుతో వాటర్ పడతారు. ఇప్పుడు మరి మొక్క మొలకెత్తుతాయి, లేకుంటే అవి అట్లనే ఎండిపోతాయి. వర్షం పడదా? వర్షం పడదు. వర్షం పడ్డా పడకున్నా ఫస్ట్ మొలక నీళ్ళు పెట్టేస్తే నానుతాయి, గింజ వచ్చేస్తాయి. అయిపోయిందండి, తిన్నాం ఇక. ఏం చిన్న పని చేసినా కూడా ఆయాసం. ఎప్పుడో ఒకలాగుండవు రోజులు. ఎప్పుడు కష్టపడలేము, ఎప్పుడు తినలేము. తినేటప్పుడే తినాలి, కష్టపడేటప్పుడే కష్టపడాలి. అప్పుడే హ్యాపీగా చెట్టు కింద పడుకొని రిలాక్స్ అవ్వచ్చు. తినవా మరి వచ్చి ఫిష్ కోటయా? ఇగో నిన్న మటన్ తిన్నాడంట, ఈరోజు చికెన్ అంట, ఇంకా ఫిష్ ఏం తింటాడు? కోటే అయినా అసలు కాంప్రమైజ్ కాడు. మంచిగా చికెన్ మటన్ అన్ని తెచ్చుకొని తింటాడు. ఎట్లా కష్టపడతాడో అట్లా మంచిగా తెచ్చుకొని తింటాడు. వంటలు కూడా బాగా చేస్తాడు, కాకపోతే అది ఆయనకి నస్తుంది. తీయగుంటాయి అన్ని, కొన్ని బాగుంటాయి. అన్నిటిలో బెల్లం వేస్తాడు, కొన్నిటిలో సాంబార్లు అట్లా. ఇగో మామిడికాయ పచ్చడి వేసి రాముడు. హనుమంతుడు నేను ఇద్దరు వీడియో కూర్చోవడమేగా. ఇక మా మమ్మీ వీడియోలో ఆడావిడిలో చూడరు. ఏంది తెగిపోయింది? అది ఏం కనిపిస్తలే అమ్మ నీకు?
నల్లగా అమ్మ ఉల్టా పల్టా వేసుకున్నావు. అయితే ఇగో అటుపక్క నాకా ఇటుపక్క అటుపక్క ఇగో ఏది పక్క అయితే అటు ఇటు కూర్చొని తినేద్దాం. ఏవి గంటలు ఉండవు కాబట్టి ల్యాండ్కి వచ్చినప్పుడు ఇంతే. మనం శాల లేకపోతే ఎట్లా ఒక టిఫిన్ డబ్బాలు అన్నం పట్టుకొచ్చి సద్దానం బాగా అందరికి తలా ఇంత పెడుతుండే. ఇగో ఇంకా అన్న పచ్చడి మామూలుగా ఫిష్ కోటాయి కొద్దంట, అందుకే మేమే తినేస్తున్నాం. అయినా కూడా ఇద్దాం నాన్న ఒక టేస్ట్ అన్న చూడండి. తీసేద్దాం చాలే. ఆల్రెడీ చికెన్ వండుకో అన్నాడు. నువ్వు 2 తిను, నేను 1 తింటా. నాకు అట్లేదు. ఇంతే అండి మన వీడియో. మన వీడియో పైన మీ కామెంట్ ఏందో ఖచ్చితంగా కొంచెం 1 మినిట్ టైం తీసుకొని కామెంట్ చేయండి. నేను తినేది మీకు ఇష్టం కదా, సరే ఏదో ఒకటి కొంచెం అట్లా కొరుక్కుందాం. ఎందుకో ఇట్లా చూస్తుంటేనే ఎట్లా అనిపిస్తుంది. నిన్న కలిపెట్టినా కదా మసాలాలు మస్తు పట్టినాయి, మస్తు టేస్ట్ ఉంది, మస్తు ఉంది. కాకపోతే అది అందరం మనం కామన్గా చేసుకునేది కాబట్టి దాని గురించి నేనేం పెద్ద ఎక్స్ప్లోర్ చేయలే. మెయిన్ మంది చూపించుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఇట్లా తిరిగేసిన అంతే. ఫుల్గా తినేసినామండి. ఇక ఇవన్నీ ప్యాకప్ చేసేస్తున్నా. అయితే మీకు చూపిలే కదా, ఒకసారి చూపెడదామని చెప్పి. ఇవన్నీ ఏమో మనకు చెట్లో కాసిన పండ్లు, అంటే మనం ఇప్పుడు చెట్లో వచ్చిన పండ్లు ఇవి. ఇవి వచ్చేసి మొన్న తెంపి పెట్టున్నాం కదా, ఇవి ఆ పండ్లు. ఇవి వచ్చేసి రసాలు. ఇవి పండ్లే, కాకపోతే కలర్ ఎట్లున్నాయి ఇగో మాగినవి. ఇవి కూడా పండ్లే, కాకపోతే కలర్ ఎట్లుంది. ఇవి రసాలు. ఇవి వచ్చేసి దానిమ్మ. ఇవి లోపల ఎర్రగా ఉంటాయి. మేము లాస్ట్ టైం తిన్నాం ఆల్రెడీ. ఇవేమో వంకాయలు, ఇవేమో బెండకాయలు, ఇవేమో దొండకాయలు, ఇవేమో అంటిమాడికాయలు. కూర లేకుంటాయని 2 తెంపుకొచ్చిన. అట్లనే అంజీరు, అట్లనే కాకరకాయ, అట్లనే మనం వేయని గుమ్మడికాయ, అట్లనే మనం వేయని ఆకుకూర. ఇక పూలు అమ్మవారికి పెట్టంగా ఇన్ని పూలు ఇంటికి తీసుకోవచ్చు. ఇంటికాడ దేవుడికి పెడదామని చెప్పి. లేకపోతే నేను పెట్టుకుంటా. ఇంకా ఫిష్ అంతా తిన్నా కదా, ఇంటికాడ దేవుడికి పెట్టాలిలే. ఇక్కడంటే మనకి అమ్మవారు ఇంకా అన్నీ మనం అమ్మవారి దగ్గరే కూర్చొని అన్నీ చేసుకుంటున్నాం కదా. అయినా అమ్మ కదా, అమ్మ అయితే అన్నీ తీసుకుంటుంది. ఇప్పుడు అమ్మ కింద ఉండే చెట్లన్నీ కూడా మనం పెట్టకపోయినా అమ్మకున్నట్టు ఈ పూలన్నీ కూడా. అందుకే మనం పూల చెట్లన్నీ ఇప్పుడు గులాబీ చెట్లు కానీ, నందివర్ధనం కానీ, ఇప్పుడు ఇది అదేంటిది పారిజాత కానీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడే పెట్టినాం. అమ్మవారి చుట్టూరే పెట్టినాం. ఎందుకంటే మనకు అమ్మవారికి పెట్టినట్టు ఉండాలని, ఇట్లా తెంపుకొని అట్లా పెట్టచ్చు అని. ఇదండి మన వీడియో. అరిటాకు తెచ్చుకొని ఫుల్ గుమ్మేసినాం. చూసినారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.